వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. రంగస్థలం ఒకప్పుడు ఎంతో వెలిగిన రంగస్థలం ఇవాళ వెలవెలబోతుంది. మరి ఆనాటి వైభవం ఎలా ఉండేది అనేది మనకి ఆనాటి కళాకారులు చెప్తేనే మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు మన గెస్ట్ గుమ్మడి గోపాలకృష్ణ గారు. ఆయన పద్య నాటక గాన గంధర్వులుగా పేరు. ఎన్నో నాటకాలు వేశారు. ముఖ్యంగా శ్రీనాథుడి మీద ఆయన దాదాపు 100 ప్రదర్శనల దాకా ఇచ్చినట్టున్నారు. ఈరోజు మన గెస్ట్ ఆయన గురించి చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం. గుమ్మడి గోపాలకృష్ణ పద్య నాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ పేరే అనడం అతిశయోక్తి కాదు. రంగస్థల మెగాస్టార్, పద్య నాటక గాన గంధర్వుడు లాంటి విశేషణాలు ఎన్నైనా ఈ పేరుకు ముందు పెట్టుకోవచ్చు. పేరులో ఉన్న కృష్ణ ఆయన కలతృష్ణను తీర్చింది. అంతేకాదండోయ్, సినిమాల్లో శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో నాటకాల్లో అలా గుర్తొచ్చే నటుడు ఈ గోపాలకృష్ణ. సినిమా కష్టాలు అనే మాటను మనం ఎన్నోసార్లు విన్నాం గాని నాటక కష్టాలు అనే మాటను విని ఉంటాం. కృష్ణా జిల్లాలోని మేడూరు గ్రామంలోని ఓ పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన గోపాలకృష్ణకు చదువు అంతంత మాత్రమే. మృత్యు అంచుల్ని 3 సార్లు తాకొచ్చారు. అందుకే ఆయన మృత సంజీవుడు, పద్యగానంలో అమృత గాన గంధర్వుడు. 1982 వరకు పని లేకుండా తిరిగే గోపాలకృష్ణను ఆ ఊర్లో నాటకం వేయడానికి వచ్చిన ఆచంట వెంకటరత్నం గారు చూసి వాళ్ళ గ్రూపులో చేర్చుకోవాలి అనుకున్నారు. అలా తీసుకెళ్లి చింతాంజనేయులు అనే హార్మోనిస్టు దగ్గర పెట్టారు. 1-2 నాటకాలు వేశాక మళ్లీ ఇంటి ముఖం పట్టారు. హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అప్రయత్నంగా నాటకానికి మళ్లీ దగ్గరయ్యారు. ఎర్రగడ్డలో కృష్ణ తులాభారం చూసి ఆ ట్రూప్ వాళ్ళను కలిసి అడగడంతో విద్వాన్ రామచంద్ర అవకాశం ఇచ్చారు. అంతే, జీవితం ఒక్కసారిగా నాటకాల వైపు మలుపు తిరిగిపోయింది. 1991లో తిరుపతి పరిషత్తులో మొదటిసారి ఉత్తమ నటుడిగా అవార్డు కూడా వచ్చేసింది. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, శ్రీనాథుడు, జీసస్, వేమన, హరిశ్చంద్రుడు ఇలా ఎన్నో వేషాలు, దేశ విదేశాల్లో సైతం ప్రదర్శనలు. రంగస్థల కళాకారుడిగా 4 సార్లు నంది అవార్డులు అందుకున్నారు. వేమన కథను టెలిసీరియల్గా రూపొందించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. శాస్త్రీయ సంగీతంలో అధికారిక శిక్షణ లేకపోయినా భారతీయ రాగాలపై ఆయనకున్న అభినివేశం ప్రశంసించదగ్గది. పద్యానికున్న సౌందర్యాన్ని, రసాన్ని బయటకు తీసుకురావడం ఎలాగో విదేశాల్లో వర్క్షాప్ నిర్వహించి నేర్పించారు. అతని గలం నుంచి సంగీతం జలపాతంలా ప్రవహిస్తుంటాయి. పద్యరసం మధువులా ఒరవడి సృష్టిస్తుంది. ఆ గాత్ర ధారను అమృత బిందువులా జుర్రుకునే అభిమానులు ఎందరో. రంగస్థల నంది అవార్డుల కమిటీకి 2 సార్లు జ్యూరీ మెంబర్గా పనిచేశారు. సామాజిక బాధ్యత స్ఫూర్తితో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ ని స్థాపించారు. నిరుపేద కళాకారులకు తన వంతు చేయూతను ఈ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. రంగస్థల వైభవం అడుగంటిపోకుండా కాపాడే బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టుకున్నారు గుమ్మడి గోపాలకృష్ణ. ఏవి చూశారు కదా, గోపాలకృష్ణ గారితో మనం మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ గోపాలకృష్ణ గారు, రంగస్థలం మీ స్థలం ఎక్కడ? ఈ రంగస్థలానికి ఎలా వచ్చారు? నాది కృష్ణా జిల్లా మేడూరు గ్రామం. కృష్ణా నది పక్కనే ఉంటుంది. కృష్ణా నది పక్కనే కొంచెం 1 కిలోమీటర్. కూచిపూడి మాకు దగ్గర, శ్రీకాకుళం దగ్గర, రిలేటెడ్ ఆ విలేజెస్ కట్టంటే వచ్చే రోడ్లు. ఓకే. సో రంగస్థలం మీదకి రావాలని కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫాదరు మదర్ కానీ లేకపోతే మా వంశంలో కానీ ఎక్కడ ఎవరికి లేదండి. ఎలా వచ్చింది అని అంటే ఏమో తెలియదు అసలు. అది నా పేరు కూడా మన ధర్మారావు గారని, సి ధర్మారావు గారని అధికార భాషా సంఘం కార్యదర్శి చేసేవారు ఆయన. ఈనాడులో ధర్మారావు అనే పేజీ వచ్చేది, పుణ్యభూమి. ఆయన నా పద్యాలు విని ఒక రోజు ఊరిని దుంపదేగా, మీ అమ్మ మీ నాన్న ఈ కృష్ణ గోపాలకృష్ణని పేరెట్ట పెట్టారు కనుక్కోరా అన్నాడు. ఎందుకంటే అప్పటికి మా నాన్నగారు తాత శోభనాద్రి గారు మా అన్నయ్య పుట్టేసరికి లేడు ఆయన. యాక్చువల్గా మా అన్నయ్య పేరు పెట్టాలి. మా అన్నయ్యకి రామాంజనేయులని పెట్టారు. రెండోవాడు నాకన్నా పెట్టాలి. నాకు గోపాలకృష్ణని పెట్టారు. మా 3వ వాడికి మాత్రం శోభనాద్రిని పెట్టారు. ఎలా నాకు అర్థం కాక మా అమ్మని అడిగా. మా అమ్మకి ఏం తెలియదు పాపం. వ్యవసాయం పనులు అద్భుతంగా చేసేది, మా అందరిని పోషించేది, పాడి చేసేది, గొడ్డుగాడ పైన మాతోనూ చేయించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అమ్మ ఇట్లా అడగమన్నారమ్మా, నువ్వు పేరు ఎట్ట వచ్చింది నాకు ఈ గోపాలకృష్ణ అని. మరి శోభనాద్రికి 3వ వాడు కదాడు, మరి అప్పటికే తాత లేడు కదా, 2 పేర్లు పెట్టకుండా 3వ వాడికి పెట్టారా, ఏం జరిగిందమ్మా అని అడిగారు. ఏమోనయ్యా, మీ ఇద్దరునేమో వాడపాలెంలో పుట్టారు. వాడపాలెంలో బేపన కృష్ణమూర్తి గారు అని వాడపాలెం చిన్నాపురం దగ్గర బందర్ దగ్గర.
అక్కడేమో కృష్ణమూర్తి గారని, బేపన కృష్ణమూర్తి గారు అనేవాళ్ళు ఆయన్ని. ఆ ఊళ్ళన్నిటికీ ఆయనే పురోహితుడు. ఎవరు పుట్టినా పేర్లు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా సంక్రాంతి పండుగ టైంలో వచ్చేవాడు. అందరూ ఆయన పాదాలకు నమస్కారం పెట్టి బస్తాలు బండి మీద తోలేవాళ్ళు ఆయనకి. ఆయన పెట్టాడయ్యా నువ్వు పుట్టిన టైంను బట్టి కృష్ణమూర్తి గారు నమస్కారం అనుకున్నా. సో అలాగా నా పేరు గోపాలకృష్ణ అయినందుకు నేను కృష్ణ పాత్రకు పనికొస్తానని, కృష్ణుడు బాగా ఫేమస్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే 69లో నేను బందర్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ ఇంగ్లీష్ చర్చ్ అని ఉండేది కదా, ఆ ప్రాంతాల్లో నోబెల్ కాలేజ్ దగ్గరలో ఎక్కడ ఉంటుంది? నోబెల్ కాలేజ్ కాదు, సుకర్లాబాద్ అని అక్కడ ఒకటి ఉంటుంది. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ మేము ఉన్నాము. ఆ నైట్ ఏం జరిగిందంటే ఆ రూము బాగా వర్షం విపరీతంగా వస్తూ ఉంటే లేచున్నా ఈ లోపల అది కూలిపోయింది. ధన్ను మంది నా మీద ఒక ఇనప బడ్డీ పడి నడుము చెయ్యి అన్నీ ఇరిగిపోయినాయి. ఒక నడక కూడా 2 నెలలకి ఎప్పుడో కాస్త. ఎంత ఏజ్ మీ ఏజ్ అప్పుడు? అప్పటికి ఎంత 14, 15. 55లో పుట్టాను, ఇది 69లో. అంటే మరి బందర్లో చదువుకున్నప్పుడు రూమ్ తీసుకుండేవాళ్ళ లేకపోతే ఊరి నుంచి వచ్చేవాళ్ళ? ఆర్సీఎం హాస్టల్లో చదువుకున్నాను నేను. అక్కడ ఉండకుండా నేను ఆయన ఒక ఫ్రెండ్ పిలుస్తుంటేను ఆయన రూమ్కి వెళ్ళా. ఆయన ఉండే రూమ్ అది. అదే విధి అలా తీసుకెళ్ళింది అంటారు కదా. అక్కడికి వెళ్తే ఆ నైట్ అలా కూలిపోయి నడుము చెయ్యి ఇరిగిపోయినాయి. ఇరిగిపోయిన తర్వాత నడుము అతుక్కునేటప్పుడు నాకేం పెద్ద మెడిసిన్ కూడా చేయలేదు, వాళ్ళు ఏదో కట్టారు, అదే అతుక్కుపోయింది. ఆ చెయ్యి కూడా వంకరగా దీని మీద ఎగిరిపోయిందని అట్టగా కట్టాడు. ఎప్పుడు ఆ చింతకొండ పట్టీలు ఫేమస్ అవన్నీ వేయించి మా అమ్మ నాన్న ఏదో ఇబ్బంది పడి ఇట్లా వెళ్ళిపోతూ ఉండేది. ఇవన్నీ చూసి ఎట్ట బతుకుతాడు వీడు అది ఇది అని చెప్పేసి పాపం మా అమ్మ బాధపడతా ఉండేది. ఆ తర్వాత నేను ఎప్పుడైతే పాడతాం మొదలు పెట్టాను, బాగానే పాడతాడు అనుకున్నారు. కానీ పాట ఎలా అలవాటు అయింది మీకు? వినటమే. అప్పుడు నాటకాలు బాగా జరుగుతుండేవి కదా. రికార్డులు వచ్చాయి, ఎల్పి రికార్డులు. ఏ పెళ్ళిళ్ళు అయినా కూడా ముందు పద్యాల రికార్డులు, శ్రీరామనామ రఘువంశ రామాంజనేయ యుద్ధం, ఆ పద్యాలన్నీ ప్రతి చోట వేయటం అనేది అప్పట్లో విరివిగా ఉండేది. అవి అలా వింటే అటు ఆకర్షింపబడి తర్వాత మేము ఆర్సీఎం హాస్టల్ కదా, అప్పుడు జయరాజ్ గారు ఎవరి ఇయర్ వచ్చి ఆయన నాటకం వేసేవాడు. చింతామణి పాటలు కూడా బాగా ఫేమస్. అది క్రిస్టియన్ నాటకాలు వేయించేవాడు అక్కడ ఆర్సీఎం చర్చ్ కదా. అయితే ఏం జరిగింది, ఆ నాటకంలో ఆయన వాయిస్ చెప్పుకుంటుంటే ఆయన వాయిస్ని అబో భలే ఉందని అనుకుంటూ ఉండేవాడు. ఆ శృతం ఏం జరిగిందంటే తర్వాత నేను 10th ఎప్పుడైతే ఇదైపోయి ఇలా అయ్యానో నేను నాకు ఇక్కడ ఎందుకు పనికిరాడు, వ్యవసాయానికి పనికిరాడు, ఇది చదివించడానికి ఏమో స్కూల్లో ఆ సంవత్సరం నేను ఫెయిల్ అయ్యా. మళ్ళీ ఏదో ప్రైవేట్గా ఏదో చదివి మొత్తానికి ఇది చేశాను. ఎట్ట కూడా చదివిద్దామని మా ఫాదరు మదర్ పాపం ఇబ్బంది పడ్డారు. కానీ నాకు అప్పటికే ఊళ్ళో బ్రహ్మంగా నాటకం మొదలెట్టారు. ఏదో వేషం వేయాలి, పాడాలి, హార్మోనియం సౌండ్ వింటే ఒళ్ళంతా జల ఆడిపోతూ ఉండేది. ఇంకప్పుడు ఎల్ఎంఈ సీటు నాకు వచ్చింది, రాలేదని చెప్పేసి మా ఫాదర్కి తెలియదు కదా. ఇక అలా తిరుగుతూ 7 సంవత్సరాలు అసలు పిచ్చి తిరుగుడు అంటారు దాన్ని. ఈ లోపల పెళ్ళి అవ్వటం, అత్తగారింటో నిరాదరణ. అంటే పెళ్ళి అయితే నాటకాల వాళ్ళకి సాధారణంగా పెళ్ళి దగ్గర కూడా చూస్తారు కదా. మా మేనమామ కూతురే. ఓకే. మా మేనమామ గారు చిన్నప్పటి నుంచి అనుకున్నది. ఇక అయ్యే మీ అంత ఎదవైనా పర్వాలేదులే, ఏదో పిల్లలే వాళ్ళకి ఏదో జరిగింది. అంతేగాని ఏదో ప్రయోజకుడు పోషిస్తాడు అని, లేకపోతే ఒకటే కూతురు మా ఆవిడ, పోతే అక్కడ లేకపోతే ఇక్కడికి వచ్చి ఉంటాడులే అనుకున్నాడు ఆయన. నేంటో ఎందుకు ఉంటానని నేను ఏం లేకపోయినా పౌరుషం ఉండేది. సో అలాగా నేను బాగా ఫెయిల్ అయిపోయా జీవితంలో. ఎందుకు పనికిరాని 2-3 సార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేశాను. ఒకసారి తాసుపాం కరిచింది, ఎలాగో కరిచింది కదా ఇంకెందుకు ఇలా పడుకుంటే చచ్చిపోతాం కదా అని అనుకున్నాం. మళ్ళీ ఎవరో తీసుకెళ్ళి పసరు తాగిపించారు, మొత్తానికి ఏదో పెద్ద తాసుపాం కరిచింది. ఇవన్నీ నాకు ఏమనిపిస్తున్నాయి, ఏదో ఉంది లైఫ్,
కాబట్టి బతుకుతున్నా. లేకపోతే ఇంతంత యాక్సిడెంట్లు, ఇంతంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎట్లా తర్వాత బతుకుతా? సూసైడ్ అటెంప్ట్ చేశారా ఎక్కడన్నా? నీళ్ళు దూకుదామని, నదిలో దూకుదామని, లేకపోతే దూరేసుకుందామని ఇట్లాంటి అట్ట కాదు, అట్లా వెళ్ళా. అట్ట కాదు. ఉరేసుకుందామని కానీ లేకపోతే దండ దూకుదాము ఇటువంటివి కాదు. ఎట్లాగూ జరిగిపోయినాయి, తెలియకుండా తాసిపా ఉంది, ఎట్లాగో చచ్చిపోదాం అనుకుంటున్నాం కదా. ఓకే, నిన్నే అనుకున్నారు మనసులో, ఎందుకు ఈ లైఫ్, ఎందుకు చచ్చిపోతాం అనుకున్నాం కదా, ఈ మందులు ఎందుకు పడుకుందాం మెదలకుండా వెళ్ళి. అలాగే ఒకసారి వస్తుంటే అక్కడ ఆ రోడ్డు సైకిల్ మీద వస్తున్నాను, ఇది రోడ్డు కట్ చేశారు, బోదు చీకటి. ఓకే, సైకిల్ ధన్నును పడిపోయింది, తలకాయ వెళ్ళి రోడ్డు గుంజుకుంది, ఆ రోడ్డు మీద ఎవడో ఒరిగెడ్డు పెట్టాడు. ఆ ఒరిగెడ్డు లేకపోతే తలకాయ పగిలిపోయేది. అది ఫస్ట్ కూడా యాక్సిడెంటే కదా మీకు, స్కూల్లో అది చదువుకునేటప్పుడు. యాక్సిడెంట్. ఇలా 3 జరిగాయి. ఈ 3 నేను ఎస్కేప్ అయ్యాను. అసలు ఒరిగెడ్డు ఉంటుంది అక్కడ, తలకాయ కొంచెం పక్క పెడితే రోడ్డుకు ధన్మను ఇక్కడి నుంచి పడిపోవడమే, ఇంత గండి కొట్టాడు అనమాట. సైకిల్ వచ్చేసి పడిపోయింది. పడిపోతే ఏమైంది, రోడ్డుకి తలకాయ తగలాలి, ఒరిగెడ్డు కట్ట ఉంది అక్కడ, ఆడు ఒరిగెడ్డు అడ్డం పెడతారనమాట. ఆ ఒరిగెడ్డు మీద పడింది ఇది తల. మొత్తానికి ఏదో ఉంది. ఇప్పుడు కూడా చచ్చిపోలేదు నేను, అప్పుడు చచ్చిపోలేదు, అక్కడ చచ్చిపోలేదు. 3 గండాలు గడిచినాయి కాబట్టి మనకేదో లైఫ్ ఉంది అని నమ్మేవాడిని. తర్వాత వాయిస్ ఏమో విన్నవాళ్ళల్లా, అరే ఈ సుశీల గుంతలాగా ఉంది సుశీల. మా నాన్ననే సరే ఊళ్ళో ఆ నాటకాలు ఈ నాటకాలు తిరుగుతూ ఉండగా మా ఊళ్ళో చెప్పాను కదా, కమ్మాసు మా అన్నయ్య గారు గుళ్ళపల్లి జగన్మోహన్ రావు గారు అని, ఆయన ఈనాడులో ఉద్యోగాన్ని పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అక్కడి నుంచి పంపించారు. ఇక పంపిస్తే దాంట్లోనూ రాలా, ఈనాడులోను ఏదో హౌసింగ్ సొసైటీలో. సరే అక్కడ పని చేద్దాం. ఇక వచ్చాడు అన్నయ్య, నన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఇక నేను మేడు వెళ్ళద్దు. 7 సంవత్సరాలు దరిద్రం అనుభవించా, నికృష్టమైన లైఫ్ని అనుభవించా హైదరాబాద్లో. అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఏమైతే అయిపోయింది, ఇక్కడే ఉండాలి, నాటకం వద్దక, ఏ పని అంటే ఆ పని చేసుకోవాలి. 300 ఎంతో ఉద్యోగం దొరికింది. ఎర్రగడ్డ నుంచి వెళ్తా ఉంటే రామాంజనేయులతో నాటకం జరుగుతుంది. బస్సు దిగేసి వీళ్ళు ఎక్కడుంటారు పాటు, అక్కడ మా విద్వాన్ రామచంద్ర మా గురువు గారు ఆయన దొరికాడు. పద్యం పెడతారే భలే ఉంది పద్యం, నాకు చిన్న చిన్న వేషాలు ఇవ్వడం. అలా 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 అదొక 2-3 సంవత్సరాలు. 82లో నేను హైదరాబాద్ వస్తే 83 ఎండింగ్కి నేను మొత్తం హైదరాబాద్ అంతా ఒక అద్భుతమైన నటుడిగా తెలిసిపోయాను. అసలు మామూలుగా పరిగెత్తలేక స్టారు. ఎక్కడికి వెళ్ళి గోపాలకృష్ణ. శరీరం కూడా మళ్ళీ మామూలుగా మొదలై పుంజుకుంటుంది. మీకు ఎవరైనా ఇట్లా చేయాలి, ఇట్లా పాడాలని ఎవరు నేర్పారా, లేకపోతే మీకు మీరుగా? విద్వాన్ రామచంద్రరావు గారు మహానుభావుడు కదా, మ్యూజిక్లో పెద్ద విద్వాన్ ఆయన చెప్తుంటే చెప్పినట్టు పాడేసేవాడిని. ఓకే, సంగీతం ఇంకా ఏం లేదు, ఆయన చెప్పినట్టు పాడటం, దానికి అబ్బబ్బబ్బ అనేవాళ్ళు. యాజిటీస్గా పాడటమే, సంగీతం వచ్చారో అదో పక్కన పడేయండి. అంతకుముందు పంచనాథం గారు నారతుంబుల్లో స్వరాలు నేర్పించాడు, అది పాడాను. లవకుశిలాగా ఉన్నారు రారే అని చెప్పేసి అక్కడ ఈ స్టేజ్ ఎక్కానంటే చాలు దడ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఆ రోజులు నాటకాలు బాగా చూసే రోజులు. రవీంద్ర భారతిలో కానీ త్యాగరాయ గానసభలో కానీ నాటకము ఉంది అంటే థియేటర్ ప్యాక్ అయిపోయే రోజులు, బయట కూడా స్క్రీన్లు పెట్టిన రోజులు. సినిమా వాళ్ళు కూడా చూసేవాళ్ళు, నా నాటకాలు అందరూ చూసేవాళ్ళు, సినిమా యాక్టర్స్ అందరూ చూసేవాళ్ళు నా నాటకాలు. నన్ను ఫస్ట్ ఈటీవీలో రామోజీరావు గారు సండే సందడిలో నా తులాభారం వెంటనే నన్ను పరిచయం చేశారు కృష్ణపాత్రలో, ఝాన్సీ యాంకరింగ్లో. ఎటువంటి అదృష్టాలు తగులు వచ్చినాయంటే నాకు నాటక రంగంలో. నేనేమంటానంటే కోటా శ్రీనివాసరావు గారు ఏదైతే చెప్తాడో, లైట్ భగవంతుడు వేస్తాడు, ఆ లైట్ పడ్డంతకాలం నువ్వు ప్రకాశవంతంగా ఉంటావు, నా మీద ఎక్కువ కాలం వేశాడు భగవంతుడు అని చెప్తాడు. అలాగే చాలామంది కంటే గొప్ప యాక్టర్ అంటే యాక్టర్నో ఏమో నాకు తెలియదు, లైట్ పడింది, భగవంతుడు వేసిన లైట్ ఇంకా నా మీద ఉంది. అదే 69లోకి వచ్చాను, ఇంకా నా మీద ఉంది. ఈ బాధ్యతని ఇప్పుడు నేను రోజు 2 గంటల సాధన, హార్మోనియం నేర్చుకున్న, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న, పద్యం రాయటం నేర్చుకున్న, పాట రాయటం నేర్చుకున్న, పాడటం నేర్చుకున్నా, అనేక మంది మీద ఇప్పుడు ఇవాళ
మరి ఒక భారత మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఫస్ట్ నా పద్యాలు వినటం. ఎలా వచ్చింది అవకాశం అది నరసింహారావు గారి దగ్గరికి? నరసింహారావు గారి దగ్గరికి మా గురువు గారికి పద్మభూషణ్ వచ్చింది, ఏఆర్ కృష్ణ గారికి. అప్పుడు నన్ను తీసుకెళ్ళారు ఆయన. నేను రాష్ట్రపతి భవన్కి వెళ్ళా. ఆ ఫంక్షన్ తర్వాత వాయులాల గోపాలకృష్ణయ్య గారికి, కాళోజీ గారికి, మా గురువు గారికి పివి గారు లంచ్ అరేంజ్ చేశారు. అప్పుడు నేను వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన ఫిడేలు వాయిస్తున్నారు ఆయన, పివి గారు. మా గురువు గారు ఆయన పివి అని పిలిచేవాడు, ప్రధానమంత్రి గారు అయినా సరే. పివి వీడు పాడతాడు అన్నాడు. పాడు, నేనేదో పాడేసేసా. వీడి పేక బాగుందన్నారు అన్నారు. ఆ తర్వాత బెంగళూరు రాధాకృష్ణరాజు గారు తెలుసు కదా మీకు, బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి, ఆయన ప్రపంచ మహాసభలు పెట్టి పివి నరసింహారావు గారిని చీఫ్ గెస్ట్గా పెట్టారు. మధ్యాహ్నం 3 గంటలకు నేను రాయబారంలో శయన దృశ్యం ఆడుతున్నా. ఆయన గెస్ట్ హౌస్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు ఆయన, ఎవరు, రాధాకృష్ణరాజు గారు. వచ్చి గోపాలకృష్ణ వేషం దిగిబాక అన్నారు. ఏంటన్నగారు అన్న. నా తర్వాత శ్రీధర్ ఉన్నాడు కదా, శివలేల శ్రీధర్, డ్యాన్స్ ఉంది, అతను రెడీగా ఉన్నాడు. కాదు ప్రధానమంత్రి గారు నీ ప్రోగ్రాం చూస్తా అన్నారు. ఇలా అనే లోపల ఆయన రానే వస్తున్నారు. మళ్ళీ ప్రదర్శన చేశా, 20 పద్యాలు పాడా ఆయన. అంతే తప్పితే ఏం ఎక్స్ప్రెషన్ లేదు. అదే సార్ అన్న అంతే. ఎందుకంటే నేను తర్వాత ఒక పీసపాటి గారితో ఒక అద్భుతమైన అనుభవం ఉంది. పీసపాటి గారు మహాజ్ఞాని, పండితుడు, మహానటుడు. పీసపాటి గారు స్టేజీ మీద ఉన్నాడంటే పక్క ఆర్టిస్టులు అందరూ దడదడలాడిపోయేటువంటి యొక్క ఘనాపాటి ఆయన. నేను ఏఆర్ కృష్ణ శిష్యుడిని, మూర్ఖపు జ్ఞానిని నేను. పొగరు ఎక్కువ ఉంటుంది కదా, మనకు మెచ్యూరిటీ లేని రోజు. ఆచంట నాటక సప్తాహాలు జరిగాయి అప్పుడు, 9 రోజులు 7 రోజులు. ఆయన ఆచంట వెంకటరత్న నాయుడు గారు ఇక్కడికి వచ్చి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి మహానుభావుడు. ఆ టైంలో నేను రాయబారంలో నాకు మొదట కృష్ణుడు, తర్వాత పీసపాటి గారు ఇలా పెట్టాడు ఆయన. నేను వేషం వేసుకున్నాను, స్టేజ్ మీదకి వెళ్ళిపోతున్నాను. పీసపాటి గారు నా నమస్కారం పెట్టుకెళ్ళు అన్నాడు ఎవడో. ఇదేంటి చెప్పేది నాకు అని అన్నా. ఇలా పీసపాటి గారు పిలిచాడు, ఎర్రా అన్నాడు. నేంటి అన్న. ఎంత అజ్ఞానమో చూడండి. ఫ్లూట్ ఎందుకు పట్టుకెళ్తున్నావు అన్నాడు. ఫ్లూట్ లేకపోతే రాముడు అనుకుంటారులే, అందుకని పట్టుకెళ్తున్నాను అన్న. ఫ్లూట్ కృష్ణుడు ఎప్పుడు వదిలేశాడో తెలుసా అన్నాడు. ఎప్పుడు వదిలేశాడు అన్న. బృందావనంలోనే ఫ్లూట్ వదిలేశాడు అన్నాడు. అయ్యా మీరు ఫ్లూట్ అని ఇంగ్లీష్ శబ్దం వాడుతున్నారు. ఆయన బృందావనంలో వాడింది పిల్లను గ్రోవి, ఆ తర్వాత మురళి వాడాడు, వంశీ వాడాడు, వేణువు వాడాడు. వేణువు అని వేణుగోపాలుడు అంటారు, వంశీనేమో కృష్ణవంశీ అంటారు, మురళీధరుడు అంటారు. మరి దేనికి ఎంత పొడవు ఉంటుందో, ఎన్ని బొక్కలు ఉంటాయో భక్తి రసజ్ఞాన సింధు అనే పుస్తకంలో నేను చదువుకున్నాను, కావాలని చదువుకోండి అని చెప్పి వెళ్ళిపోయా. బాగా ఇచ్చారు అయితే. బాగా దానికి నేను కోప్పడలా. అయిపోయిన తర్వాత రే ఇట్రా అన్నాడు. ఈ దుంపదేగా కళ్ళు తెరిపించావురా, ఇది నేను గమనించలేదు. కరెక్ట్ నువ్వు చెప్పింది. అక్కడి నుంచి నన్ను ఎంత ప్రేమించారండి. తెలుగు ఆంధ్ర యూనివర్సిటీలో సాయి కళానికేతన్ అని వైజాగ్ బిఏ నాయుడు గారు అని చెప్పేసి, బిఏవి నాయుడు గారు వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా డ్రామా టీము. వాళ్ళు వైజాగ్ పోర్ట్లో పనిచేస్తారు. పోర్ట్ నాయుడు గారు అంటాడు. ఆయన ఫస్ట్ నంది అవార్డులో బెస్ట్ విలన్ కూడా తీసుకున్నాడు ఆయన. వాళ్ళు నాకు సెకండ్ టైం నంది వచ్చినప్పుడు వాళ్ళు నాతో కృష్ణరాయబారం పెట్టి వాళ్ళ టీంతో నేను కృష్ణుడు సన్మానం పెట్టారు. ఆ సన్మానానికి పీసపాటి గారు లేడు. పీసపాటి గారు మన ఆంధ్ర యూనివర్సిటీ సభలో ఏదో రేడియో ప్రోగ్రామ్ వాళ్ళ మీటింగ్కి వచ్చాడు ఆయన. వీళ్ళు కర్టెన్సే కడుతుంటే పౌరాణిక కూడా చూడగానే ఏమిటి అని అంటే వాళ్ళ కృష్ణరాయబారం నాటకం అండి, గుమ్మడి గోపాలకృష్ణకి సన్మానం అంటే నేను చేస్తాను అన్నట్ట. అనేసరికి వాళ్ళు నా రూమ్కి వచ్చారు. పీసపాటి గారు ఎవరిని మెచ్చుకోడు. ఆయన అయితే తిట్టేస్తాడు, ఈయన మనం తీసుకొచ్చి అవమానం ఫీల్ అవుతాడేమోనని చెప్పేసి, ఏమండి పీసపాటి గారు ఆయనే అన్నాడు నేను చేస్తానని, మేము కాదని లేకపోయాం, ఏమన్నా కూడా మీరు ఏమనుకోవద్దండి పెద్ద ఆయన అంటే. నాకు తెలుసుగా అప్పటికే నేను అన్నాను, సర్లేండి పెద్ద ఆయన నేనేమంటాను, ఆయన ఏమన్నా నేను ఆశీర్వచనంగా తీసుకుందాం కానీ అన్నాను. ఆయన సన్మానం చేసి మైక్లోకి వెళ్ళి నిజమైన కృష్ణుడికి సన్మానం చేశాను, ఇది నా అదృష్టం అన్నాడు.
నేను వెంటనే నాకు కావాల్సింది మీ పొగడతలు కాదు అన్నా. మళ్ళీ మరేం కావాలన్నాడు, వారసత్వం అన్న లాక్కున్నావుగా అన్నాడు. ఎంతో గొప్ప చెప్పండి అది. సో ఎందుకు చెప్తున్నానంటే వీసపాటి గారు అంతటి మనిషి మెచ్చుకోవాలంటే నీలో టాలెంట్ కావాలి, టాలెంట్ని పెంచుకోవాలి. వాళ్ళు నన్ను మెచ్చుకోడు, వాళ్ళు మెచ్చుకోరండి, ఎందుకు మెచ్చుకోవాలి? ఇప్పుడు నేను మా గురువు గారితో మా ఇద్దరికి చాలా ఫైట్ వచ్చింది. ఏఆర్ కృష్ణ గారికి నాకు బ్రహ్మాండంగా నాటకం వేసి వస్తే ఇంటికి రాగానే నా నాటకం నాశనం చేసావు అనేవాడు. అలా తలగా ఎంచుకు కూర్చున్నాడు. ఒక రోజున అద్భుతంగా ఆడా సతీదాన స్వరం అనే యక్షగానం. అందరూ అసలు ఉర్రతలోకిపోయారు. దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, బోధరాజు గారు అందరూ లోపల కూర్చున్నారు. నేను అట్లా వెళ్ళటమే ఆలస్యం. నాశనం చేశావు అన్నాడు ఆయన. నాకు కోపం వచ్చేసింది. ఇంక జీవితంలో నాటకం ఇంక వెయ్యి తెలుసుకోలేదు, సరే వెళ్ళిపోతున్నాను, కూర్చో. అప్పుడు సోమేశ్వరరావు గారు అడిగాడు, ఎందుకు వాడిని అలా తిడతావు, బాగానే చేశాడు కదా, మెచ్చుకోండి, మీరు అందరూ మెచ్చుకుంటున్నారుగా, నాశనం అయిపోతాడు, మెచ్చుకోండి, పొగడండి. అందరూ వెళ్ళిపోయారు. కూర్చున్నాం. నాన్న, నువ్వు మేం కూడా మెచ్చుకునే రేంజ్కి ఎదగాలరా, ఇప్పుడు ఎదుగుతున్నావు, ఇప్పుడు వాళ్ళు పొగుడుతున్నారు కదా, అవి నిజం అనుకుంటావు నువ్వు, నీలో ఇంకా రాలా, మేం మెచ్చుకునేంత స్టేటస్ రావాలి అంటే నువ్వు ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. నువ్వు ఇప్పుడు జస్ట్ ఎంటర్ అవుతున్నావు. ఎంటర్ అయినప్పుడు పొగడతలు విపరీతంగా తీసుకోవాలనిపిస్తుంది. ఆ పొగిడే వాడి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటావు, నీకు తెలియకుండా నీ చెవులు. ఒకసారి గురువుకి ఒకసారి శిష్యుని చూస్తే ఈర్ష్య ఉంటుందేమో కదండి. ఈర్ష్య కాదు, ఈర్ష్య కారణంగా అంటే స్వాతి కిరణంలో మన మమ్ముట్టిను ఆ కుర్రాడి పాత్ర చూసినాడు మనకి సినిమాలో, ఆ గురువుకి ఏదో కొంత తనను మించిపోతున్నాడేమో తన శిష్యుడు అనే భావన కనిపించింది. కానీ అది కూడా ఆశీర్వచనం కింద తీసుకోవాలి. ఎందుకంటే శిష్యాజిత్యేత్ పరాజయం అంటారు, పుత్రాజిత్యేత్ పరాజయం. శిష్యుడి చేతను పుత్రుడి చేతను పరాజయం కాదు అది. ఇప్పుడు మా గురువు గారు జిఎస్ఎన్ శాస్త్రి గారు ఇంకొక ఆయన ఉన్నారు. నేను పోతమేరింగులని ఒక పద్యం, అది సంస్కృతాంధ్ర భాషల్లో ఉంటుంది. అది ఆ సంస్కృతాంధ్ర భాషలో 32 లైన్లు ఉంటుంది. అది ఉత్పల మాలిక, అది ఒక పెద్ద ఫేమస్. అదే నాట రాగంలో చదువుతాడు. మేము అలసాని పెద్ద నాటకం వేస్తున్నప్పుడు ఆయన అలాగే చెప్తాడు, నేను ఇలా చదవను అన్నా. ఏమిటి అన్నాడు, మీరు చదివినట్టు చదివితే నేను మిమ్మల్ని ఇమిటేటర్ని అవుతాను. ఎందుకంటే ఏఆర్ కృష్ణ గారు నేను చేసి చూపించమంటే ఆయన తిట్టేవాడు, నువ్వు ఎప్పుడు యాక్టర్ కాలేవు, యూ కెనాట్ బి అన్ యాక్టర్, నువ్వు ఇమిటేటర్ అవుతావు వెధవా అనేవాడు. నీలో ఏముందో అది తీసి బయటికి, నువ్వు ఇలా ఆయన ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేస్తానంటే ఇమిటేటర్ అవుతావు, నీలో వాడు కనపడతాడు. ఇప్పుడు ఈ మిమిక్రీ ఆర్టిస్టులు, స్టేజ్ మీద రికార్డింగ్ డ్యాన్సులు, ఇవన్నీ ఏంటి, ఇమిటేషన్స్. అవి అంటే ఒరిజినల్ కాదు. అది మీరు మాట చెప్పగానే పలానా వాడు గుర్తొస్తాడు. ఇతనేమైపోయాడు, ఆర్టిస్ట్గా చచ్చిపోయాడు. అవును, ఇతనికి ఇండివిజువాలిటీ ఏముంటుంది ఇంకా. ఇప్పుడు ఎవరెవరినో గుర్తు చేస్తున్నావు, రావు గోపాలరావు గారు ఎలా అంటాడు, అది నౌకంటారు కాసేపు, బట్ నువ్వేంటి అనేది లేదు అక్కడ. అందుకని మా గురువు ఇమిటేషన్ ఒప్పుకునేవాడు కదా. అందుకని నేను శాస్త్రి గారితో ఏమన్నాను, నేను ఇలా పాడనండి, వేరే రాగంలో కంపోజ్ చేయండి, పాడతానన్నా. ఎలా వస్తుంది వేరే రాగం, నేను నాట ఎప్పటి నుంచో పాడుతున్నాను, నేను పాడతాను చూడండి. పాడు. పోత మెరుంగులున్ పసరు పోప బెడంగులు చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గుని అనగావలే గమ్మున గమ్మనన్వలెన్ రాతిరియున్ పవల్ మరపురాని హొయల్ చెలియారజంపు నిద్దాతరి తీపులన్ బలెను తారసిలన్ వలె లోదలంచినన్ బాతిగ గైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కోతలనన్ వలెన్ సొగసు కోర్కులు రావలె ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నియ చిన్ని పొన్ని మేల్పూతల సన్నుదో ఇవలె ముచ్చటగావలె పట్టిచోచినన్ డాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల గొమ్మ కమ్మనవు వాతర దొండ పండువలె వాసవిగావలె పంటను దినన్ గాతల
తమ్మి చూలి దొర కైవసపుంజవరాలి సిబ్బె పున్మేతలి ఎబ్బుర్రంపు జిగినెబ్బర పుబ్బగు గబ్బి గొబ్బ పొంబూతలనున్నకాయ సరిపోడిమి కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు కన్నడ గౌళ పంతుగా సాతత తాన తానల పసంది బుటాడెడు గోటమీటు బల్ మ్రోతలను బలెన్ హరువు మొల్లముగావలే అచ్చతెన్గులి రీతిగా. ఇది అచ్చ తెలుగింత వరకు అదే సంస్కృతం చెప్పమాట. ఆ, ఈ రీతిగా సంస్కృతంబు పచరించడి పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భ నికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాషీత నగాత్మజాగిరిజ శేఖర శీతమయూఖరేకిగాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుం ఘుమార్భటి జాతక తాళయుగ్నలయ సంగతి చుంచు విపంచిక మృదంగ తతతేహి తత్తగిత హాధిత దంధను ధాను ధింధిమి వ్రాతలయానుకూల పదవార కుహోద్వహారి కింకిణీ నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళ ఝళీమరంద సంఘాత వియద్ధునీ చకచకద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమారగంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్ల చేయవలే జిమ్లున చల్లనన్వలెన్ మనోహర ద్యోతక గోస్తని ఫలమధుద్రవ గోఘృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారెకు అప్పుడైనా బాగుంది ఇదే పెట్టు అన్నాడు. ఇది ఎలా గుర్తుండదండి ఇంత ఇదిగా మనకి? ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలి దీనికి? ఇప్పుడు రాది ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా రాదు. అదే వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను అమెరికాలో శ్రీనాథుని నాటకం వేస్తున్నప్పుడు నాకు మోకాళ్ళు వాటర్ చేరితేను ఒక డాక్టర్ గారు ఆర్ఆర్ ఎలమంచిలి అని చెప్పేసి మన ఇండియన్ డాక్టరే హాస్పిటల్కి రమ్మంటే వెళ్ళాను. నేను వెళితే నాకు ఇది కాలు వదిలిపెట్టేసి నీ లంగ్ పవర్ చెక్ చేయాలరా అంటే లంగ్ పవర్ చెక్ చేయడం ఏంటండి, నేను వచ్చింది దీనికి కాదయ్యా, 3 గంటలు నాటకం ఆడావు, మళ్ళీ పాడి పాడి ఎవరేది తడితే పాడేస్తున్నావు, గమకాలు వేసేస్తావు, రాగులు ఎంతసేపు ఉండి అంతసేపు నిలిపేసేస్తున్నావు, ఈ లంగ్స్ యొక్క శక్తి ఏంటో చేసుకుంటే మాకు ఒక ఐడియా వస్తుంది, నువ్వు పడుకో మేము చెక్ చేయాలన్నాడు. నీకు ఎలా వచ్చింది ఇది, ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అన్నాడు. సార్ మీరు గుండెకాయ కోస్తారు, మేము కోస్తానా అన్న. ఓపెన్ చేసేసి టకటకట కుట్లేసేసి మళ్ళీ కుట్టేసేసి పో అంటారు. ఎట్లా ఓపెన్ చేస్తారు సార్, కత్తితో ఎలా కోస్తారు సార్, మేము చూడగలం అసలు కనీసం. కాబట్టి సార్ భగవంతుడు మీకు అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు, కాబట్టి అమెరికా దాకా వచ్చాను. ఆయన చెప్పినట్టుగా లంక పవర్ పెరుగుద్దండి ఏమన్నా ఇట్లా రాగాలు తీస్తుంటే? ప్రాణాయామం కదా ఇది, అంతే. ఇప్పుడు నేను షణ్ముఖ ఆంజనేయ రాజు గారు, నేను పాడేరులో నేను ఫస్ట్ కృష్ణుడు, ఆయన సెకండ్ కృష్ణుడు వేశారు. అప్పటికైనా 70 దాటిపోయాడు. ఇలా తీసుకొచ్చి 2 మనుషులు స్టేజ్ ఎక్కిస్తే పాడుతుంటే అమోఘంగా పాడుతున్నాడు. ఆ రోజు కిరీటం కూడా ఆయన ఇచ్చారు. నాకు అప్పుడు కిరీటాలు ఏం లేవు. రామానుసూరి గారని గుంటూరు ఆయన నన్ను ఎక్కువగా ప్రమోట్ చేశాడు. ఈ కుర్రాడు గొంతు భలే ఉంది, తీసుకెళ్ళాలి. నాకేం ఇష్టం లేదు ఈ నాటకాలు, ఇక్కడే వ్యాపారం ఏదో చదువుతున్నాం, ఎక్కడెక్కడికో పోయి ఎక్కడెక్కడో పడుకుని ఇక్కడెక్కడో పడుకుని అప్పటికి ఒక మంచి లైఫ్కి అలవాటు పడిపోయాను ఇక్కడ. ఆ తర్వాత ఫేమ్ వచ్చింది నాకు. ఫేమ్ వచ్చి నాకు ఏదో చెప్తారా, కళ్ళు సినిమాలో కానీ వాడు కళ్ళు ఓపెన్ చేయగానే అప్పుడు దాకా తిన్న సర్దుకూడు చండాలం కనపడద్దు వాడికి. అలాగే నేను కొంచెం సుఖాలకు అలవాటు పడ్డాక బయటకు వెళ్తుంటే మడత మనసు పడుకోలేని పరిస్థితి వచ్చింది. సో అటు వెళ్ళినప్పుడు రాజుగారిని ఆయన అద్భుతంగా పాడుతుంటే చూసి ఏమన్నానంటే, వెళ్ళి నమస్కారం పెట్టి, రాజుగారు నేను ఒక 10 రోజుల్లో 10 రోజుల్లో మీ దగ్గర శిష్యరకం చేయాలనుకుంటున్నాను అన్న. ఎందుకు అన్నాడు. ఇప్పుడు మీరు పాడుతున్నారు, ఇది బలంతో కూడింది కాదు, ఒక టెక్నిక్ ఏదో ఉంది, ఆ టెక్నిక్ని నేను తెలుసుకోవాలనుకుంటు. వయసులో అంటే దమ్ములో పాడేస్తాం. ఇప్పుడు ఇవాళ మీరు అంత లేదు, నుంచోబెట్టి 2 మనుషులు పట్టుకుని స్టేజీ మీదకి పెడితే అసలు మీరు పాడుతుంటే అసలు ఎవరు పాడుతున్నారు ఏంటి, ఆ గొంతు ఏంటి, ఆ స్టామినా ఏంటి, ఆ లంగ్ పవర్ ఏంటి, ఇవన్నీ మాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి సార్. అందుకని అది 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 కొంచెం నేను నేర్చుకోవడానికి మీ దగ్గర రావాలనుకుంటున్నాను అన్న.
నువ్వేమి రావక్కర్లేదు నాయన, బాగుంది, నువ్వు చక్కగా ఉన్నావు, రిథమిక్గా సంగతులు నేర్చుకో, ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నాదం చెయ్యి అన్నాడు ఆయన. ఎవరిది నా దగ్గర రావక్కర్లేదు అన్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని నాదం చేయటం ఏంటి అనే దాని మీద నేను రవీంద్ర భారతిలప్పుడు నాకు ప్రాక్టీస్కి రూమ్ ఇచ్చారు. యజ్ఞనారాయణ అని చిరంజీవి, నాకు పుత్ర సమానుడు, చనిపోయాడు ఈ మధ్య పాపం, మంచి అద్భుతమైన హార్మోనిస్ట్. అతను నేను రోజు గంటలు ఒక టేప్ రికార్డర్ పెట్టుకోవడం, ఎన్ని బ్యాటరీలు కుప్పబడింది బ్యాటరీలు, అలా ప్రాక్టీస్ చేశాం. ఆ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మేము ఇంకొక విషయం ఏంటంటే, బాబా గారి దగ్గరికి వెళ్ళకముందు సిగరెట్లు కాల్చేవాడిని బాగా. ఓకే. డ్రింక్ కూడా చేసేవాడిని. ఎంత కాల్చినా గొంతు పోయేది ఏంటో మరి. లంగ్ పవర్ అట్లా ఉంది కదా, తెలిసేది కాదు, ఏంటో అనుకుని పాడేసేవాడిని. మరి ఆ శక్తి జీన్స్ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిగా భావిస్తుంది. ఇప్పుడు నేను 69కి వచ్చి ఇప్పటికీ అలాగే పాడుతాను. అదే వాయిస్ అలాగే ఉంది, అసలు అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం చెల్లియో చల్లగో చెల్లియో చల్లగో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు నను దూతగ పంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు చేసెదో ఎల్లి రణం బెగూర్చెదవో ఓ ఓ ఓ పొందు చేసెదో రణంబె కూర్చెదవు ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. ఆ దీంట్లో అప్పట్లో అయితే క్లాప్స్ విపరీతంగా కొట్టేసేవాళ్ళు. ఇప్పటికీ వస్తాయి. కానీ ఈ జనరేషన్లో చూసారా, టాప్ నోట్లో నిలబడ ఓంకారం. అదే అక్కడ ఆగిపోయింది. అకారం ఉకారం మకారమే కదా ఓంకారం అంటే. ఆ నాదం అక్కడ ఆగిపోయింది, శ్వాస ఆగిపోయింది కదా. తాబేలు చూడండి, అది గంటకు ఒక శ్వాస తీసుకుంటుందంట, ఎక్కువ కాలం 4 గంటల కాలం బతుకుతుంది. అవును, కుక్క ఎక్కువ శ్వాసలు చేస్తుంది, తక్కువ కాలం బతుకుతుంది. అది ప్రాణాయామ రహస్యం. అదే కాబట్టి ఈ పాడేటప్పుడు ఆ నాదం పట్టుకున్నప్పుడు మరి ప్రాణాయామమే కదా అది. దాని సక్రమమైనటువంటి స్వరసాధన చేస్తే మీకు లోపల ఉన్నటువంటి మలినాలన్నింటినీ. అట్లా అనుకున్నప్పుడు కళాకారులందరూ చాలా ఎక్కువ కాలం బతకాలి కదా, ఇట్లా మీలాంటి కళాకారులందరూ. కానీ వాళ్ళ వ్యసనాల వల్ల, అలవాట్ల వల్ల మనం ఏమి చెప్పలేమండి. ఆయు ప్రమాణం అనేది మాత్రం అలవాట్ల వల్ల పోయారు, ఇవన్నీ మనం పిచ్చి మాటలు. ఎందుకంటున్నానంటే, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 52 సంవత్సరాలు పోయాడు. అబ్బూరి వరప్రసాదరావు గారు అదే వయసులో పోయాడు. డివి సుబ్బారావు గారు అదే వయసులో పోయాడు. బండారు రామారావు గారు అదే వయసులో పోయారు. ఎందుకంటున్నానంటే, నాకు ఒక సెంటిమెంటల్, చేమకుర్తి నాగేశ్వరరావు అదే వయసులో పోయాడు. ఇలాంటివన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక గంధర్వంశంలో జన్మించిన వాడు శాపగ్రస్తుడై భూలోకానికి వచ్చి గానం చేసిన వాడు ఎక్కువ కాలం భూమి మీద ఉంటాకి ఇష్టపడ్డావు. ఓకే, అది చేయాల్సింది 10-20 ఏళ్ళు. సావిత్రి గారికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అంతే కదా. ఘంటసాల గారు అంతే. దాంట్లో అన్ని అమితమైనటువంటి పేరు తెచ్చేసుకుంటారు వాళ్ళు, 100 ఏళ్ళకి సరిపడా పేరు. అదే సౌందర్య గారు కూడా అంతే కదా. అది వాళ్ళు యశక్కాయలు, వాళ్ళు చనిపోలా, బ్రతికే ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మరణం లేదు.
ఉంటే సంతోషపడేవాళ్ళం, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పాట వింటున్నాంగా. ఘంటసాల గారిని వింటున్నాం, అబ్బూరు గారిని వింటున్నాం, మరి బండారు రామారావుని వింటున్నాం, డివి సుబ్బారావుని వింటున్నాం, ఏవి సుబ్బారావు గారిని వింటున్నాం. మరి మీకు సినిమా అవకాశాలు రాలేదా? సినిమా అవకాశాలు వచ్చాయి. పరుచూరు గోపాలకృష్ణ గారు నన్ను సింగన్న అనే సినిమాలో ఆర్ నారాయణమూర్తి గారికి లారీ డ్రైవర్ అయితే నన్ను క్లీనర్ పాత్రలో పెట్టారు. కృష్ణయ్య అనే పాత్ర పెట్టి పద్యాలు పాడే క్యారెక్టర్ ఇది కూడా. ఒక రాగం తీశాడంటే ఆ నారాయణమూర్తిగా ఆకలైంది వీడికని అక్కడ ఆపుతాడు. అబ్బలే గమ్మత్తైన క్యారెక్టర్ చేశాను. అప్పుడు గోపాలకృష్ణ గారు తర్వాత ఏం జరిగిందంటే, నేను కృష్ణరాయబారం నాటకం వేస్తున్నప్పుడు నారాయణమూర్తి గారు గోపాలకృష్ణ గారు ఇద్దరు వచ్చారు. వచ్చి చూశారు నన్ను. చూసి నాటక రంగానికి నేను ద్రోహం చేయనురా నీకు, ఎందుకంటే మా ఊరే గోపాలకృష్ణ గారు, ఇక నేను నీకు వేషాలు రాయను. ఏమరా మళ్ళీ ఎన్టీ రామారావును నీ గొంతు ఏమిట్రా, ఈ గానాన్ని నేను సినిమాల్లో పెట్టి చంపేనా అన్నాడు. గుమ్మడి గారు అలాగే అన్నారు, అక్కినేని గారు అలాగే అన్నాడు. అక్కినేని గారు గుమ్మడి గారు ఏమన్నారు, మేము స్వర్ణయుగంలో వేషాలు వేసాం, ఇప్పుడు అలాంటి లేవు, నువ్వు కామెడీ చేయలేవు, విలన్గా ఎవరు నీకు, హీరోగా పనికిరావు, ఏ వేషాలు వేస్తావు. ఇప్పుడు చంద్రమహేదేవ్ ఆర్టిస్ట్ మీకు మీలాగానే ఉంటాడు, అతను సినిమాలో చేస్తున్నాడు. అతను నాకు పరిచయమే, పాపం చాలా స్ట్రగుల్ అయ్యాడు. అవును, చాలా స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఆయన మంచి పాత్రలు వస్తున్నాయి. అది వేరు. సమ్మిడి గాంధీ నా టీంలో మనిషే కదా, శ్రీనాథుల్లో నా టీంలో అమెరికా వచ్చాడు. అలాగే గోపరాజు రమణ నా టీంలో మన శ్రీనాథుల్లో క్యారెక్టర్ చేసిన వ్యక్తి. వాళ్ళు కంప్లీట్గా గానం లేదు వాళ్ళ దగ్గర. ఒక కృష్ణ పాత్రకి, ఒక శ్రీనాథుడికి హీరోయిజం, ఇప్పుడు వేమన, శ్రీనాథుడు, మరి బిల్వమంగళ్ళు, హరిశ్చంద్రుడు, అన్ని హీరో పాత్రలేక రంగస్థలం మీద నేను. మరి నేను ఇన్ని పాత్రలు ఇక్కడ చేసుకుంటూ గానాన్ని ప్రాణంగా భావించుకుంటూ రోజు నేను పొద్దున్నే 2 గంటలు పాడందే నేను బ్రతకలేను. నా ఆరోగ్య రహస్యం అదే. మీరు ఒక్క విషయం చెప్తే నమ్మరు మీరు. నాకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వస్తే మా డాక్టర్ కృష్ణయ్య గారు నన్ను ఎంతో ప్రోత్సహించేటువంటి ఆర్థోపెడిషియన్ మన కిమ్స్లో ఉన్నట్టున్నారు ఆయన. ఇప్పుడు బసవ తారకంకి సీఈఓగా ఉన్నారు. అట్లాగా నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే రీప్లేస్మెంట్ అన్నారు. ఆ స్థితి నుంచి నేను ఇవాళ మీరు చూసారుగా మెట్లు ఎక్కడం, ఇవన్నీ ఎక్కడన్నా ఉందా నా మోకాళ్ళ నొప్పులు అనే ఫీలింగ్? కేవలంగా సాధనలోను సైక్లింగ్లోనూ పోయింది. నేను మార్నింగ్ 2 గంటలు పాడకపోతే ఆ రోజు నేను భోజనం చేస్తే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. హార్మోని ప్లే చేసి నేర్చుకున్నా, శాస్త్రీయ సంగీతం స్వరాలతో నేర్చుకున్నా. అది నాకు పాడి ఏదో ఇంకో చేద్దామని. బాబా గారితో ఎప్పుడు ఏర్పడింది సత్యసాయి బాబా గారితో మీకు? సత్యసాయి బాబా గారు 1995లో బాబా గారి దగ్గర దీపావళి ఉత్సవాలు ఏదో జరుగుతున్నాయి. ఆ టైంలో హెచ్ఏ దొర గారు అంతకుముందు గుంటూరు నుంచి వెళ్ళి వేసేవాళ్ళండి అక్కడ నాటకాలు. ఆయన ఏం చేశాడంటే, మొత్తం మంచి కృష్ణుడు కావాలి, ఎక్కడున్నాడు వెతుకుతూ ఎంతో మంది పేర్లు వెళ్ళి, బట్ నా పేరు నా ఫోటో చూసి ఆయన ఈ గోపాలకృష్ణ కావాలని చెప్పేసి నన్ను సెలెక్ట్ చేసి కొంతమంది గుంటూరు వాళ్ళు, కొంతమంది అక్కడ పెట్టి అక్కడ నాటకం వేయించారు. ఆ వేయించటం, ఆ వేషం నేను వేయటం, నాటకం అద్భుతంగా రావటం, అవన్నీ ఒక ఎత్తు అయితే, బాబాగారి మీద నాకు గురి ఎందుకు కలిగిందంటే, మరి నేను ఆయన లివింగ్ రూమ్లో ఉన్నాము, ఆయన ప్రవచనం చెప్పి వస్తుండగానే నేను ఇలా వేషం మీద ఇలా నమస్కారం పెట్టిపోయాను. కృష్ణ ఇంకా సమయం ఉంది కదా అని స్టేజ్ మీదకి వెళ్ళారు. అప్పటికి మా గురువు జిఎస్ఎన్ శాస్త్రి లాంటి వ్యక్తి కూడా, ఒరే ఇవాళ నీ వేషం చూస్తుంటే నాకే చాలా అసూయగా ఉందిరా, ఎంత అందంగా ఉన్నావురా, ఇవాళ బాబా గారు నీకు ఏదో ఒకటి ఇచ్చేస్తారా, ఉంగరమో చైనో అంటున్నారు. ఉంగరమో చైను మనం అప్పటికే నాకు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంగరాలు ఇవన్నీ నేను కొనుక్కున్నాయి కాదు, ఎవరో వాళ్ళు ఇచ్చినవే. నా దగ్గర ఉన్న బంగారం నేను పెట్టుకున్నా. ఎప్పుడు నేను వెళ్ళి బంగారం ఎక్కడే కొనలే నేను. ఇంకా అక్కడికే చేతి నిండా ఉంటుంటే ఒక ఫ్రెండ్ అన్నాడు, ఎందుకు ఇన్ని పెట్టుకుంటావు, ఈ తీసేసి ఆ చేతికోటి పెట్టుకో అన్నారు. అందుకని ఎవరికైనా ఇస్తూ ఉంటాను నేను, మళ్ళీ నాకు నచ్చితే మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటా. సో అందుకని నాకు ఇవన్నీ ఉండేవి కాదు. ఈ ఉంగరం ఇస్తాడు అండి, ఉంగరం ఎవరికి కావాలి, బ్రాస్లెట్ పెట్టాలని అన్నారా? మనసులో అనుకున్నారు. వాళ్ళతో కూడా అనలా, బ్రాస్లెట్ అయితే బాగుంటుంది, ఉంగరం ఏంటి, ఉంగరం మనం చేయించుకోలేమా, చైన్ చేయించుకోలేమా.
సరే ముందు నాటకం ఆడాలి కదా అనుకున్నాం. స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన ఏం చేశారు, సెట్టు దొరగారును గరిమెళ్ళ రామమూర్తి గారు అంటే ఏమిటిదంటే కృష్ణుడు శయన దృశ్యం ఇక్కడ పడుకుంటాడు బాబా, అప్పుడు కృష్ణుడు అర్జునుడు వస్తాడు. ఆయన నాకు తెలుసు కదా, మన కృష్ణుడు ఎక్కడెందుకు పడుకుంటాడు, ఇది తీసేయండి, శేషపాన్పు తీసుకురండి అన్నారు. శేషపాన్పు ఆయన పవళించే పాన్పు, అది ఇట్లా ఇలా ఉంటాయి అనమాట. ఆ ఫోటో పంపిస్తాం మీకు. అది అది దాంట్లో డైమండ్స్ అయ్యి పెట్టుంటాయి అనమాట. ఒరిజినల్ డైమండ్స్. బాబా గారు చిన్నప్పుడు ఫోటో ఉంటుంది అక్కడ. నేను అవన్నీ పట్టించుకోలేదు, కృష్ణుడు వేసి పడుకున్నాను. అర్జునుడు వచ్చి పద్యం పాడుతున్నాడు, 2-3 పద్యాలు ఉంటాయి. దుర్యోధనుడు పద్యం అయిన తర్వాత నేను కృష్ణుడు లేగాలి. కరెక్ట్గా 4-5 నిమిషాలు టైం ఉంటుంది. 2వ నిమిషం నుంచి బాడీ ఫ్లై అయిపోతుంది. తుఫాన్ బీభత్సంలో చిక్కుకుంటే పైన ఎట్లా ఉంటుంది, విమానం నుంచి పడిపోతే ఎలా ఉంటుంది, అలా ఫీలింగ్ వస్తుంది, భయం అవుతుంది, ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా. ఏంటో నాకు అర్థం కావట్లా. కాసేపటికి అర్థమైంది, ఓహో ఇది బాబా గారు మంచం అంటున్నారు కదా అని. బాబా నమస్కారం, బాబా నమస్కారం. అక్కడ ఉన్నా, ఇది అయిపోయింది. నాటకం బ్రహ్మాండంగా వచ్చింది. బాబా గారు స్టేజ్ మీదకి వచ్చారు. అప్పుడు పాద నమస్కారం చేసి అంటే కిరీటం వెళ్ళగలరు, అది కూడా ఫోటోని పంపిస్తాను. చెక్ పని కొట్టింది కిరీటానికి. ఇది ఇలా తీసారా గారడీతో? ఎలా గారడీ అని అనుకోండి, ఎలాగ తీసారో నాకు తెలియదు, నేను చూడలా. అలా ఉంది. కిరీటాన్ని తగిలింది, ఇటు చూసాను, అమ్మయ్య అనుకున్నా. చేయబట్టు అంటున్నారు. చేయబట్టి అని ఇక్కడికే వచ్చింది, అది పట్ల కింద పడిపోయింది. అదృష్టం లేదులే మనకి అనుకున్నాము, వచ్చింది. బట్ అప్పటికి మీ ఆలోచనలోనే ఉన్నా నేను. ఎట్టా వస్తాను మరుసటి అడిగాను, అది కూడా చెప్తా. అడిగారా? కింద నుంచి తీసి ఇలా అన్నారు, పెట్టి సరిపోయిందా బంగారీ అన్నారు. అప్పుడు చూసా. జేబీ సామయ్యాలు గారు కూడా వచ్చారు. ఆ తర్వాత అందరూ దీన్ని టచ్ చేస్తారంట, క్యూ ఫామ్ అయింది. అందరికి ఇలా నుంచునే టచ్ చేశారు, నమస్కారం పెట్టాం. మరుసటి రోజు ఉదయం మాకు టైం ఇచ్చారు, కలిసాం. మీ మనసులో బ్రాస్లెట్ అనుకున్నారు, అదే ఇచ్చారు ఆయన పైగా. బ్రాస్లెట్ ఎవరు చెప్పలేదు కదా, మీరు ఎవరికి చెప్పలేదు. నేను బ్రాస్లెట్ అనుకున్నాను, బ్రాస్లెట్ ఇచ్చారు. తర్వాత వెండి పళ్ళెం ఒకటి ఇచ్చారు, ఇప్పుడు పూజలో వాడతాను నేను. పట్టు పంచ, కాశ్మీరీ షాలు, స్వీట్ తెచ్చి నోట్లో పెట్టారు బాబా గారు స్వయంగా. నన్ను 3 సార్లు అడిగారు మరుసటి రోజు ఇంటర్వ్యూ దీంట్లో, గోపాల్ నీకు ఏం కావాలి అని అడిగారు. నాకేంటి బాబా, ఎంతమంది దేవుణ్ణి ఏం కోరతాం, నాకు డబ్బులు ఇవ్వు, ఇవన్నీ ఇక్కడుండేవి కదా, మనం సంపాదించుకుంటాం. లేకపోతే లేనితనం మనకు తెలియదే ఉంది. ఇప్పుడు ఇంట్లో ఏమి లేవు, అది తెలుసుగా మనకి. అవును, ఒక పూట తినటం తెలుసు, ఒక పూట పొస్తుండటం తెలుసు, కింద పడుకోవటం తెలుసు, ఒక చొక్కాతో ఉండటం తెలుసు. అటువంటిప్పుడు మనం డబ్బు ఎందుకు అడగాలి అసలు? ఆ స్థితి వస్తే అక్కడ ఉండటం అలవాటే కదా మనకి. ఐహికమైంది అడగకూడదనే జ్ఞానం అప్పటికి వచ్చింది. 95 ఇది. అప్పుడు సిటీకి వచ్చేసి 82లో వచ్చాను. అంటే ఇట్లా ఎట్లా సృష్టిస్తున్నారని అడిగితే ఏం చెప్పారు? చెప్తా. అయితే నన్ను 3 సార్లు అడిగితే కూడా నేను ఒకటే అన్నా, బాబా ఇంకేం కావాలి, మీ అనుగ్రహం దొరికింది అన్నా. 3వసారి మీతో నాకు ఫోటో కావాలన్నా. రాత్రి ఫోటో దిగావు కదా అన్నారు. అది కృష్ణుడి వేషం మీద ఉంది బాబా, విడిగా కావన్నాకంటే తీయించారు, పంపించారు. ఆ మాటల్లో వేరే వాళ్ళకి సోమయాజులు గారికి ఒక ఉంగరం ఇచ్చారు, జమునా రాయలు గారికి మన కళ్ళ ముందు ఇలా అంటున్నారు అంతే. మీరు ఇక్కడి నుంచి కూడా చూసాం, మీరు అన్నట్టే. ఇది లోపల నుంచి అని ఉందా అని ఏమంటారు, ఎలా అంటున్నారు, ఇలా ఇచ్చేస్తున్నారు. మత్తులు చెడిపోయింది. రూమ్లు ఇలాగ ఇంత రూమే, ఇక్కడే కూర్చున్నాం. సోమయాజీ నీకు ఒకటి ఇస్తాను, పెట్టుకుంటావా అన్నాడు. మహాప్రసాదం బాబా అన్నాడు. చూడు నీ పేరు ఉంటుంది చూడు అని ఉంగరం ఇచ్చారు. ఆ తర్వాత నేను అడిగాను, బాబా ఎలా వస్తాయి ఇవన్నీ అని అడిగాను. ఎలాగో వస్తే నేనేం దేవుణ్ణి కాదు, ఇవ్వాలని అనుకోవటం ముఖ్యం, ఇవ్వటం ముఖ్యం. నేను దేవుని కాదన్నారా? ఎస్, ఇవ్వాలని అనుకోవటం ముఖ్యం, ఇవ్వటం ముఖ్యం, అంతే. ఎలాగో వస్తూ ఉంటాయి అన్నారు. అని నేను ఈ హాస్పిటల్ కట్టడానికి గోపాల్ భక్తులకి దానం చేసుకోవడానికి నేను ఇచ్చిన సమయం 5 నిమిషాలు. బాబా 5 నిమిషాల్లో రాకపోతే అయిపోద్ది అది. కానీ భక్తులకు సమయం 5 నిమిషాలు. 5 నిమిషాల్లోనే వాళ్ళు అనౌన్స్ చేయాలి. 200 కోట్లు ఒకే ఆయన అనౌన్స్ చేశాడు. చూడండి, ఫస్ట్ నేమ్ ఆయన ఉంటుంది, జర్మనీ ఆయన పేరు. ఓకే, అంటే సద్వినియోగపడుతుంది ఇక్కడికి వస్తే మనీ అనుకుంటే. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళు 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకే బాబాకు అంత అనుగ్రహం పొందాను నేను.
బాబా అనుగ్రహం పొందిన వాడిని, బాబా యొక్క దయతో నేను ఈ స్థితిలో ఉన్నవాడిని, కనీసం నాటక రంగానికన్నా కనీసం ఉడతా భక్తిగా అన్నా చేద్దామనే ఉద్దేశంతో ఫౌండేషన్ పెట్టారు. ఓకే. ఎంతోమందికి నాకు చేతనైనంత వరకు, ఏదో గొప్ప అని నేను చెప్పను, నేను కూడా చేస్తున్నా, నా తృప్తి కోసం చేస్తున్నా, వాళ్ళకి ఏదో దానివల్ల అయిపోతుంది అనేటువంటి విషయం కాదు, ఆ సేవ. అంటే మొదటి నుంచి మీరు దైవభక్తి మీకు ఉండేదా చిన్నప్పటి నుంచి? దైవభక్తి అని అంటే మూఢభక్తి అయితే లేదు, దండం పెట్టుకుంటా, కృష్ణ పాత్ర వేస్తాడు కూడా కృష్ణుడు అంటే భక్తి ఏం లేవు. ఓకే. పొద్దున్నే పూజ చేసుకుంటూ ఉంటుంది డెఫినెట్గా, మంత్రాలు చదువుకుంటూ. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఇది సాయిబాబా విషయం ప్రస్తావన వచ్చినప్పుడు ఒకసారి నేను నమ్మను అన్నారు, నాతో అన్నారు. సత్యశేఖరానికి అతను ఓపెనింగ్ ఆయనతోనే చేయించా. అదే. ఓకే. కొబ్బరికాయ కొట్టమన్న కొట్టారు ఆయన, వీడియో ఉంది, కృష్ణరాయబారం వీడియో చూడండి. నాకు మీరు, నేను పిలుస్తున్నాను, నాకు బాబా ఇష్టం, మీరు నా కార్యక్రమానికి వస్తున్నారు, మీరు కొబ్బరికాయ కొట్టాలి, ఓకే నువ్వు చెప్తున్నావు కదా కొడతా. ఎంత గొప్ప మనసు అండి. అవును. మీకు ఇప్పుడు నన్ను పిలిచారండి, మీరు నాకు ఇష్టం లేని పని మీకు రుద్దకూడదు, నా ఇష్టం నాది. నేను అంత మాత్రం చేత బాబా భక్తుడిని అయిపోయిన అందరికీ బాబా ప్రవచనాలు చెప్పట్లేదే, నేను నాకు జరిగిన అనుభవాలు అవి, మీరు నమ్మరు. ఇప్పుడు సెంటిమెంట్స్ రాజు అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? తెలుసు. బాబా గారు నిర్యాణం చెందిన రోజున మేమిద్దరమే నా కారులో వెళ్ళామండి. డ్రైవర్ కొత్త, ఎక్కడ దిగాలో తెలియదు, పుట్టపర్తి ఎలా వెళ్ళాలో తెలియదు. కరెక్ట్గా అర్ధరాత్రి 10 అప్పుడు జడ్చర్లు ఏదో కొంచెం టిఫిన్ చేసాము, బయలుదేరామండి. కరెక్ట్గా అర్ధరాత్రి 2 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి అనంతపూర్ నుంచి, సోమిరెడ్డి అని. ఓకే. అంతకుముందు 2 రోజుల ముందు చెప్పా, ఇలా రావాలనుకుంటున్నాను సోమిరెడ్డి, ఎల్లుండి ఉంటాను నేను, నాకు నాటకం ఉందండి, మీరు వెళ్ళి వచ్చేయండి, నేను కలుస్తాలే అన్నాడు. అంతే, మర్చిపోయా నేను. సోమిరెడ్డి ఫోన్ చేశాడు, ఇప్పుడు కూడా అడుగుతా సోమిరెడ్డి నీకు ఆ టైంలో ఎలా చేయాలనిపించిందని. అంటే అనంతపురం దాటేస్తున్నాను నేను, బ్రిడ్జ్ మీద ఉన్నా. సార్ ఎందాక వచ్చారంటాడు, ఇదేంటి సోమిరెడ్డి నేను వస్తున్నట్టు నీకు చెప్పలేదే అన్న. ఏమో సార్ నాకు ఏందో మరి నిద్ర పట్టలేదు, అర్ధరాత్రి 2 అయింది అప్పటికి. ఇది ఎక్కడ తెలియట్లేదు, సాక్షి బిల్డింగ్ కనపడుతుంది ఈ ఫ్లైఓవర్ మీద, అక్కడైతే సాక్షి మీద నుంచి కిందకి దిగి ఇటు వెళ్ళాలి, ధర్మవరం మీదగా రండి, అక్కడ దిగండి, మెయిన్ రోడ్ దిగేయండి అన్నాడు. అక్కడ దిగిపోతే ఆ వేళ బెంగళూరు వెళ్ళిపోయేవాడిని నేను. ఓకే. అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళి బాబా గారి దగ్గర నా పార్థివ దేహం దగ్గర కూర్చుని దమ్ పెట్టుకుని, ఆ రోజు మీకు ఒకటే గుర్తు, సూర్యుడు చంద్రుడు ఒకే చోట, మీరు ఎంతసేపుడు కూడా చందమామ అలాగే ఉంది పెద్ద దీంతో, 11 గంటల వరకు కూడా చంద్రాస్తమానం జరగల. 2 బొమ్మలను కూడా వేశారు పేపర్లో, అది ఆయన పుస్తకంలో రాసుకున్నాడు, నా నిర్యాణాన్ని సూర్యచంద్రులు ఇద్దరు సాక్షిగా ఉంటారని. ఆయన హాస్పిటల్కి వెళ్ళే దొరగారు చెప్పిన మాట. కానీ అప్పటికి చాలా కాలం అయిపోయింది, చనిపోయి ఆపారు, అట్లా దేహాన్ని అలా ఉంచారు. అవన్నీ వస్తాయి సార్, మరి అక్కడి నుంచి చాలా తరలించేశారు, డబ్బులు తరలించేశారని. అవన్నీ మామూలు విషయాలు, అవి ఐహికమైనటువంటి అనేకం వస్తాయి. బాబా గారికి ఏమి పిల్లలు లేరు కదా, బాబా గారికి ఏమి ఆయన వారసులు లేరు కదా, ఈ సంపద అంతా ఆయన పట్టుకెళ్ళలేరు కదా. ఆయన ఎంత విద్యను వ్యాప్తి చేశాడు, ఎంత వైద్యాన్ని వ్యాప్తి చేశాడు, ఎంత సంస్కారాన్ని వ్యాప్తి చేశాడు, ఎంత సేవను వ్యాప్తి చేశాడు. ఈరోజు వరకు కూడా మీరు చూడండి, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఐఏఎస్ రిటైర్డ్ ఉంటారు. మీరు అక్కడ చెప్పులు విడవకూడని చోట విడిస్తే ఇది తీసేయండి అని అనరు, ఆ చెప్పులు తీసుకెళ్ళి స్టాండ్లో పెడతారు. ఎక్కడైనా జరుగుతుందా అది? సత్యసాయి సేవా సమితి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? చెడు అభిప్రాయం ఎక్కడైనా కలుగుతుందా? ఎక్కడైనా కలుగుద్దా చెప్పండి? సేవకే ఎందుకుంటారు వాళ్ళు? కాబట్టి ఒక సమాజం అంటే, దేవాలయం అంటే అదే కదండి, మంచి పనే కదా. దేవుడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అనగా వేరే దేశమందున్నాడే. మన వేమని చెప్పాడు, దేవుడు అనేవాడు ఎక్కడో లేడర్ అయినా నీలోనే ఉన్నాడు దేవుడు అని చెప్తాడు. ఇప్పుడు వేమన సంబంధించి కూడా మీరు చేసినట్టున్నారు కదా? చేశాను, వేమన నాటకం చేశాను, సీరియల్ చేశాను, దాన్ని సినిమా చేశాను, అన్నీ చేశాను. వేమనకి చాలా ఖర్చు పెట్టి చేశాను, అది కూడా బాగా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. వేమనకి బెస్ట్ యాక్టర్ నంది, శ్రీనాథుడు బెస్ట్ యాక్టర్ నంది, శ్రీకృష్ణ తలాబారు శ్రీకృష్ణుడికి నంది, 3 నందులు బెస్ట్. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు మీరు అసలు ఆ జీవిత చరిత్రలు మొత్తం చదువుకుంటారా, లేకపోతే శ్రీనాథుడు అవసాన దశలో చాలా ఇబ్బందులు పడ్డాడని చెప్తారు, అంత వైభవం శ్రీనాథుడు? అది అంతా చదువుతాను. శ్రీనాథుడు చరిత్రను చదువుకుంటే గానీ పాత్ర ఆవాహం జరగదు. నాకు చదువుకోవటం అలవాటు చేసింది బోధరాజు రాధాకృష్ణ గారు, మా గురుగారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఈనాడు జర్నల్ స్కూల్లో మాకు ప్రిన్సిపల్. నేను హిమాయత్ నగర్ లో ఉండేవాళ్ళు, హిమాయత్ నగర్ రోడ్ నెంబర్ 12 ఇది ఉండేది. అది మీకు ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే,
మేమందరం క్లాస్మేట్లు ఆ రోజుల్లో. ఒరే వెంటనే నేర్చుకోరా వెదవాడు మా గురువు గారు ఏఆర్ కృష్ణ గారు వేటపాలి. ఎంత మాట్లాడుకుంటుంటే సముద్రం కదా, చక్కగా పెట్టుకుని సరదాగా డిస్కస్ చేసేవాడు. నేనేమో గపక్కన అడిగి గురుగారు ఇదేంటి, ఒరే వెంటనే నేర్చుకోరా ముందు అనేవాడు మా గురువు గారు. కాబట్టి ఏంటంటే ఆ వాస ఎంగవ కట్టిన గుడ్డ అంటారే, అందుకని వాళ్ళవన్నీ విని ఏది తీసుకున్నా ఎక్కడో నేను విన్నట్టు నాకేమవుతుందండి. చాలా పదాలు బోధరాజు గారు చాలా కరెక్ట్ చేశారండి. ఈనాడు లాంటి ఇంత భాష పరంగా ఇప్పుడు మన అవపోసన పట్టామంటాం, అవును, కానీ ఆయన అవపోసన పట్టారనకూడదు, ఆపోసన పట్టారు అనాలి అంటాడు ఆయన. ఇట్లా చాలా పదాలు కరెక్ట్ చేశారు, మాటలు మోటల్లో తీసుకొచ్చారు, చాలా పదాలు కరెక్ట్ చేశారు, చాలా కరెక్ట్ చేశారు. ఎందుకంటే అటువంటి మా కాళోజీ నారాయణరావు గారిని నేను క్వశ్చన్ అడిగా. కాళోజీ గారు సన్నగా ఉండేవాడు. రాత్రి 11 అయినా 12 అయినా చక్కగా సీసాలో ఉన్నదంతా ఖాళీ చేసి ఫుడ్ అనేది శుభ్రంగా తినేసేసి చక్కగా ఉండేవాడు. గురువుగారు ఎంత సన్నగా ఉన్నారు మీరు, ఇన్ని పెగ్గులు తాగారు, ఇంత తినేసారు, ఎక్కడి నుంచి వస్తుందండి? అదేరా మనిషి శక్తి అంటే. ఎంత అదృష్టం అండి ఆయన నన్ను యారా అని పిలవటం, నేను కూర్చుని ఆయన నేను ముందు కొట్టడం ఎంత పెద్ద ఇదండి. అంటే మహానుభావులతో కొట్టాను కాబట్టి ఈ పాపపు లాగా వద్దని 90 మానేసి అక్కడి నుంచి. అది మానడం కూడా చాలా కష్టం కదా, మీరు ఎలా మానగలిగారు వాటిని? ఏమో తెలియదండి, ఎందుకు ఇంకాను 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత తాగితే ఇంకా. నాగేశ్వరరావు గారు అనేవాళ్ళు, నేను మీరు మెడిటేషన్ చేస్తారని అడిగాను, ఇంత ఆరోగ్యంగా ఉన్నారు కదా మెడిటేషన్ చేస్తారని. నేను అసలు మెడిటేషన్ చేయను, ఏం చేయను, గోడ పోయి కూర్చుంటాను, ఆలోచన లేకపోవడమే కదా మెడిటేషన్ అంటే అన్నాడు ఆయన. ఇంకోటి నాన్ వెజ్ తింటారని అడిగాను. అడిగితే ఏమన్నారంటే 40 సంవత్సరాలు దాటినప్పటి నుంచి నేను నాన్ వెజ్ మీద నాకు వ్యామోహం లేదు, ఏదో చికెన్ ఇంత ముక్క తింటాను తప్పితే నాకు లేదన్నారు. అట్లా మీరు కూడా నాన్ వెజ్ అన్నీ ఇక మానేటువంటి ఏం లేదండి, నేను శుభ్రంగా అన్నీ తింటా. మీరు అన్నట్టు ఏంటంటే కోరికలు ఎక్కువ లేవు. ఓకే. తర్వాత ఎవరికి మంచి జరిగినా ఆనందపడటం నేర్చుకోమన్నాడు మా గురువుగారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు సక్సెస్ అయ్యా. ఒకప్పుడు ఎవరికన్నా ఏదన్నా అవార్డు వచ్చిందని కానీ నాకు రావాలి కానీ అడిగి రావటం ఏంటి అనేటువంటి ఒక భావం అలాంటివి ఉండేవి. ఓకే, అది ప్రాక్టీస్ చేసి ఇప్పుడు అసలు వచ్చిందా, కరెక్ట్, బాగుంది. అంతేగాని రియాక్షన్ పోయింది. అది సాధించా, అది యోగాలో సాధించానా లేకపోతే కంట్రోల్ చేయటంలో గురువుల యొక్క మాటలు విని అటు ప్రాక్టీస్. ఎందుకంటే పేసపాడి గారితో మీరు మాట్లాడినప్పుడే తెలిసిపోయింది కదా, ఎంత ర్యాష్, అదే ఎంత అజ్ఞానం. మరి అటు నుంచి పెద్ద మొనగాడిని నాకన్నా పాడేటప్పుడు ఇవన్నీ ఉండేవి మనసులో. తర్వాత చూస్తే ఏముంది, ముందు ఎప్పుడైతే నేర్చుకోవడం మొదలు పెట్టామో మహాసముద్రంలో ఎక్కడున్నాం మనం, ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది. వెంకయ్యనాయుడు గారితో ఎట్లా మీకు? వెంకయ్యనాయుడు గారు, ఆయనకి తెలుగు భాష అంటే ఇష్టం. నాకు మన దేవినేని సురేష్ గారని మన అల్లరి ప్రేమికుడు సినిమా తీశారు కదా, ఆయన నా పద్యాలకి ఆయన నాకు ఆయన అభిమాని. తెలియదు నాకు, చాలా కాలం తర్వాత తెలిసింది. ఆయన దగ్గర పద్యాల కలెక్షన్ విపరీతంగా ఉంది, పద్యాలు మహా ఇష్టంగా వింటాడు. చాలా అసలు ఎటువంటి మనస్తత్వం అంటే అయింది. ఆయనను వెంకయ్యనాయుడు గారు అబ్బాయి క్లోజు. తర్వాత వెంకయ్యనాయుడు గారికి కూడా ఇది నా పద్యాలను వెంకయ్యనాయుడు గారికి వినిపించాలని ఆయనకి కలిగి ఇలా వెంకయ్య చెప్పి ఓకే ఒకరోజు దీపావళి రోజున అరేంజ్ చేశారు. అప్పటికి నేను వెంకయ్యనాయుడు గారితో సింగపూర్లో మెమెంటో తీసుకున్నాను, ఇంకెక్కడెక్కడో మెమెంటోలు తీసుకున్నాను, కానీ గుర్తుపడతారేమో తెలియదు, కానీ పరిచయం లేదు. నన్ను నమస్కారం తానాలో కనపడ్డట్టు నమస్కారం సార్ అంటే ఎటనో వెళ్ళిపోవటమే, కానీ పరిచయము మాట్లాడుకోవటం లేదు. దీపావళి రోజున కరోనా టైంలో పిలిచారు, వెళ్ళాను. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే. మీరు నమ్మరండి, 2.5 గంటలు పద్యనాటక కచేరీ చేశాను. ఒక్క రామనాథ్ కోవింద్ గారు ఫోన్ తప్పితే. ఢిల్లీలోనా? ఇక్కడ రామనాథ్ కోవింద్ గారు ఫోన్ తప్పితే ఫోన్ కూడా అటెండ్ కాలే ఆయన. అంతసేపు అయిన తర్వాత బట్టలు పెట్టి పారితోషికం ఘనంగా ఇచ్చి భోజనం పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అట్ట కూర్చుని నాకు ఆ రోజు నుంచి
నేనంటే నా పద్యాలంటే అంటే ఎవరైనా ఒక్క రసం పాడతారు, ఒక పాత్రకు ఫేమస్ ఉంటారు. ఇప్పుడు గబక్కన పేసపాటి గారిని తీసుకొచ్చి హరిశ్చంద్రుడు పాడండి అంటే మనం పాడొచ్చు, ఆయన పాడతాడేమో కానీ మనం యాక్సెప్ట్ చేయలేం. అలాగే కొన్ని పాత్రలకు కొంతమంది ఒక్కొక్క పాత్రలకే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నేను థియేటర్ ఇన్స్టిట్యూట్ ఏఆర్ కృష్ణ స్టూడెంట్ అవ్వటం వల్ల ఇటు సాంఘికం, పౌరాణికం, హీరో, విలన్ ఏ క్యారెక్టర్ అయినా నేను ఆ రసంలోకి వెళ్ళటం అనేది నాకు ఉన్నటువంటి అలవాటు. ఏ పాత్ర తీసుకుంటే ఆ పాత్ర యొక్క రూపంలోకి వెళ్ళిపోవటం, ఇది నేను అక్కడ నేర్చుకున్నటువంటి ఇది ఆయనకు నచ్చింది. ఇప్పుడు ఒక రాముడు అంటే రాముడిలాగా పాడుతున్నాడు, కృష్ణుడు అంటే కృష్ణుడు, శ్రీనాథుడు అంటే శ్రీనాథుడిలాగా పాడుతున్నాడు, ఇటు వేమన్ అంటే వేమనగా పాడుతున్నాడు, బిల్లమంగళ్ళు అలా పాడుతున్నాడు. ఇవన్నీ మొత్తం ఒకే రోజు అన్నీ విన్నారు. ఒక మధ్యలో 1 గంట తర్వాత గోపాలకృష్ణ ఒక కాఫీ తాగన్నారు. పర్వాలేదు సార్, నేను కాఫీ తాగమండి మొదలు పెడతాను. అలాగా ఆ ప్రేమ ఆ తర్వాత అనేక సార్లు ఆయన ఫంక్షన్స్ పిలిచారు. మొన్న కూడా రీసెంట్గా కూడా వాళ్ళ మిస్సెస్ గారి జన్మదినం సందర్భంగా పిలిచి. ఇప్పుడు నాటక రంగంలో స్టార్డమ్ ఉంటుంది, కానీ డబ్బులు కూడా కనిపించాలి కదా, ఉంటాయా? డబ్బులు వస్తాయా? ఉంటాయి. నాటకం వలన నాశనం అయిపోవటము, చెడిపోవటం ఉండదండి. అంటే డబ్బులు సంపాదనకు కూడా మనకు ఉపయోగపడుతుంది. విపరీతంగా ఇస్తారండి. ఇప్పుడు మనకి ఉన్న నటులు ఉన్నారు కొంతమంది కమర్షియల్ ఆర్టిస్టులు, రెగ్యులర్గా నాటకాలు వేస్తారు. వాళ్ళకి ఒక రూపాయి మీకు రెమ్యూనరేషన్ ఇస్తామని తీసుకెళ్తే 2 రూపాయలు చదివింపుల రూపంలో వస్తాయి వాళ్ళకి. అవును, కరెక్టే. అలాగ పేరు తెచ్చుకుని లైఫ్ని చక్కగా తీర్చిదిద్దుకుని పిల్లలందరినీ పెద్ద పెద్ద చదువులు చదివించుకుని బిల్డింగులు కట్టుకుని ఉన్నట్టు మహానటులు ఎంతో వేదిక మీద ఉన్నప్పుడే వచ్చేసి పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఆర్థికంగా చాలా బాగున్న కుటుంబాలే ఉన్నాయి. పద్య నాటకంలో ప్రొఫెషనల్గా వేసిన వాళ్ళు చిన్న పాత్రలు వేసేవాళ్ళు దెబ్బతింటారు, ఎందుకంటే వాళ్ళకి రెమ్యూనరేషన్ తక్కువ ఉంటుంది. ఆ చిన్న పాత్రలు వేసేవాళ్ళ మీద నాకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు హార్మోనియం వాయించేయడానికి ఎక్కువ ఇన్కమ్ ఉండదు, మేకప్ వేసేయడానికి ఇన్కమ్ ఉండదు, తబలా కొట్టేయడానికి ఇన్కమ్ ఉండదు, కట్టెళ్ళు కట్టేయడానికి ఇన్కమ్ ఉండదు, నగర సహోదయులు వేసేవాళ్ళకి ఇన్కమ్ ఉండదు. వాళ్ళు లేదే నాటకం లేదు. మరి ఎట్లా వాళ్ళకి మీరు ఎట్లా చేసేవాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయడం? ఏదన్నా వాళ్ళకి ఆపద వచ్చింది అన్నప్పుడు గబక్కనే నేను ఏదన్నా పంపటానికి ఎప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది. మినిమం వాళ్ళ అవసరం యొక్క తీవ్రతను బట్టి 5,000 ఇవ్వాలా, 10,000 ఇవ్వాలా. ఇప్పుడు నా ఫౌండేషన్లో ఆంజనేయ రెడ్డి గారు, హెచ్ఏ దొర గారు, రమణాచారి గారు ఇలాంటి పెద్దలందరూ ఉన్నారు. మాకు గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో పెడతా, సార్ ఇలాంటి అవసరం వచ్చింది, ఇక్కడ నేను ఒక 10,000 ఇవ్వదలుచుకున్నాను, మీ ఆశీస్సులు కోరుతున్నాను, యాక్సెప్టెన్స్ పన్నట్టు వచ్చేస్తుంది. ఓకే. అందుకని మా వాళ్ళకి మన దొరగారు 3 లక్షలు పంపించారు. ఓకే. మరి మామిడి హరికృష్ణ గారు, నేను నాటకం వేస్తానంటే రామహాప్రభు అని చెప్పి థియేటర్ ఫ్రీగా ఇస్తాడు ఆయన, మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు ఇస్తారు ఆయన. గోపాలకృష్ణ గారు మీకు ఇవ్వకపోతే ఎలాగండి, నేను నువ్వు మంచి పని చేస్తాను. నేను మొన్న మిర్యాలగూడలో నాటక పోటీలు అయితే నా దగ్గర డబ్బు ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి డబ్బు వచ్చింది, అది నేను తెలంగాణ నాటక సమాజాలు ఖర్చు పెడతానని చెప్పాను. మిర్యాలగూడలో నాటక ఉత్సవాలు అవుతుంటే వాళ్ళు ఒక నాటకాన్ని స్పాన్సర్ చేయండి అని 40,000 రూపాయలు ఇచ్చాను వాళ్ళు. అలాగే మాట నిలబెట్టుకోవటం మీద నాకు ఒక మమకారం ఉంటుంది. మాట నిలబెట్టుకోలేకపోవటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం అనేది. ఇప్పుడు నాటకాలు అనేది మెయిన్ ప్రొఫెషనే, మరి ఫ్యామిలీని పోషించడానికి వేరే వృత్తులు ఏమైనా మీకు ఉందా, వేరే వృత్తి ఇది కాకుండా? నేను ప్రాపర్టీ డీలర్ అండి బిగినింగ్ డేస్లో, మొదటి నుంచి. ఇప్పటికి కూడా నేను ఒక కోఆపరేటివ్ సొసైటీ, హౌసింగ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ ల్యాండ్ మియాపూర్లో ఉంది, అది ఒక సుప్రీంకోర్టు ఇష్యూలో ఉంది. అది వస్తే నేను మల్టీ మిలియనీర్ని, చాలా ఆస్తిపరుడు నేను అది ఏదన్నా. ఎంత ల్యాండ్ విస్తీర్ణం? ఎంత విస్తీర్ణం 26 ఎకరాలు. అబ్బా, మీరు కొన్నారు అది? మా హౌసింగ్ సొసైటీది అప్పుడు 82 అది. దాన్ని కాపాడుకుంటూ వచ్చాను నేను. ఓకే. నేను అప్పటి నుంచి ఉన్నాను అక్కడ. ఆ మెంబర్స్ని చేర్పించాను, అదంతా చేశాను. ఎంతమంది మెంబర్స్? అది 250 మంది ఉన్నారు. మొత్తం అది దాన్ని పోకుండా దాన్ని ఎన్ని కష్టాలన్నా పడి దాన్ని కావూరి హిల్స్కి అటాచ్డ్ ఉంది. కావూరి హిల్స్ వాళ్ళది ఒక 110 ఎకరాలు ఉంది. ఓకే. వాళ్ళది టైఅప్ అయ్యి మీరు అక్కడ కొంచెం ఖర్చు పెట్టి కోర్టులో మీరు తీసుకురండి, మా వల్ల కాదు, మేము ఇక్కడ ల్యాండ్ మీద నేను చూస్తానని. ఇప్పుడు ల్యాండ్ మీద నేను జాగ్రత్తగా ఆక్యుపై కాకుండా నేను చూస్తున్నాను, ఆయన సుప్రీంకోర్టులో చూస్తున్నారు. సో అవన్నీ ఏంటంటే అది ఒక నన్ను మరి అందరూ డబ్బులు ఇవ్వరు కదా, మన డబ్బులు పోతూ ఉంటాయి.
ల్యాండ్ మీద జరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అవును, ఎవరు షెడ్ వేసాడని వెళ్ళిపోవాలి. సెక్యూరిటీ గార్డులు అవి పెట్టాము, అవన్నీ నడుస్తూ ఉంటాయి. అది ఉంది. అది వచ్చిందనుకోండి, గోపాలకృష్ణ అనేవాడు కళాకారులకి భగవాన్ సత్యసాయి ఆశీర్వాదంతో ఏదో ఎన్నెన్నో ఆశలు ఉన్నాయని చెప్పుకోవటం కాదు. నా దృష్టి నా దగ్గరికి సర్ప్లస్ మొన్న మనీ వస్తుందండి. నేను మొన్న అమెరికా వెళ్ళినప్పుడు నాకు బాగా డబ్బులు వచ్చినాయి. నేను శ్రీనాథుడి నాటకం వేశాను. శ్రీనాథుడి నాటకంతో నాకు గిఫ్ట్లే వచ్చింది దాదాపు $20,000. అవును, మిమ్మల్ని శ్రీనాథ కృష్ణ అంటారట కదా శ్రీనాథ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు రమణాచారి గారు కలిపి ఇచ్చిన బిరుదేది. ఇలా ఎన్నో వచ్చాయండి బిరుదులు, చాలా వచ్చాయి విదేశాల్లో. తానా ఎన్టీఆర్ ఎన్ని వచ్చినా కానీ పద్మశ్రీ పద్మ అవార్డు వస్తే అది వేరు కదండి. నేను చంద్రబాబు నాయుడు గారు మనిషినని, అదే రాజకీయాలు ఇక్కడ కూడా నా పేరు ప్రమోట్ చేయమన్నారు వైఎస్ఆర్ గవర్నమెంట్లో, ఓపెన్గా చెప్పారు. వద్దులేండి, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను తీసుకున్నా కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక ఆయనకు వచ్చింది వై గోపాలరావు గారికి, పిలిచి దండేసిన వాళ్ళు లేరండి. మరి ఇక్కడ తెలంగాణలో వస్తే ఏం చేశారు, మొన్న రేవంత్ రెడ్డి గారు పిలిచి, కేసీఆర్ గారు కూడా అతనికి ₹1,00,00,000 ఇచ్చి ఇళ్ల స్థలం ఇచ్చాడు మొగలేకి. ఆయన దగ్గర నుంచే మొదలైంది. రేవంత్ రెడ్డి గారు మరి మనందరికీ 10 లక్షలు ఇచ్చి 25,000 పెన్షన్ ఇచ్చాడు. మరి మరి అక్కడ ఏం లేదు కదా. కళ అంటేనే కంగారు పడిపోతారు, కళాకారుని మనుషులాగా చూడరు. ఏ రాష్ట్రంలో అయితే కళలు నిరాదరింపబడతాయో ఆ రాష్ట్రం శ్మశానంతో సమానం. అది తెలుసుకోవటం లేదు. కళ అంటే ఏంటి, బూతు సంస్కృతి పోయింది, భాష పోయింది, ఆశలు పెట్టేస్తున్నారండి. ఇంగ్లీష్ చదువుకోగానే ఉద్యోగం అమెరికా వచ్చేస్తుంది, చిటుకులేసేస్తున్నారు. ఇక్కడ ఆ చెప్పేవాడికి ఏమొచ్చు, టీచర్స్ ఉండాలి కదా, మీ ఆలోచన మంచిది అవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. అసలు తెలుగు భాష నేర్చుకుంటే, తెలుగు భాష నేర్చుకున్న వాడికి, తెలుగు క్షుణ్ణంగా నేర్చుకున్న వాడికి ఆమె ఏ భాష అయినా అవలేలుగా వస్తుందనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఎంతసేపు ఓటు రాజకీయమే. ఇప్పుడు గబక్కన మన ఊళ్ళలో చూస్తున్నామండి, డ్రెస్ చేసి పంపిస్తారు కాన్వెంట్కి. ఇంటికి రాగానే మమ్మీ అనగానే ఇది మొత్తం ఇంగ్లీష్ వచ్చు అనేటువంటి ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. అవును, అది చెప్పేవాడికి ఇంగ్లీష్ వచ్చా రాదా అని కూడా ఆలోచన. విద్యా వ్యవస్థలు అయిపోయింది. మరి కళలు అనేవి, కళలు అంటే ఏం జరిగాయి అంటేనండి, ఒకప్పుడు ఊళ్ళల్లో ఒక డ్రామా వేస్తుంటే ఎంతోమంది సహకారం, అందరూ కలిసి స్టేజ్ వేయటం దగ్గర నుంచి భోజనాలు మా ఇంట్లో పెడతాం. మీకు తెలవంది ఏంది, 90 పంపించు. పెళ్లి కొడుకులు చూసినట్టు చూసేవాళ్ళు. మిరపసూని ఉండలో చక్కగా నాన్ వెజిటేరియన్స్ నాటుకోడిని కోసి పెట్టి బ్రహ్మాండంగా తిని వచ్చిన హరిదాస్ గారు అయితే ఆహా హేమసుందర్ గారి ఇంట్లో ఇవాళ భోజనం అనేవాళ్ళు. ఎక్కడ చెప్పండి ఇవాళ ఆ ట్రెడిషన్ ఏమైపోయింది చెప్పండి. మీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు? నాకు ఒక అబ్బాయి అండి. మా అమ్మాయి MCA చేసింది, కొన్నాళ్ళు జాబ్ చేసింది. మా అల్లుడు అతను కూడా MCA MBA 2 చేశాడు. అతను మన TCSలో టీమ్ లీడర్గా చేస్తున్నాడు. మా అమ్మాయి ఏమో పిల్లల్ని చూసుకోవటానికి జాబ్ మానేసి ఇప్పుడు మా మనవడు ఇంటర్మీడియట్కి వచ్చాడు, మా మనదాలు 10th వచ్చింది. మీ అబ్బాయి ఏం చేస్తున్నారు? మా అబ్బాయి ఏమో MTech పవర్ ఎలక్ట్రానిక్స్ చేశాడు. వాడు ఇప్పుడు టెక్ మహేంద్రాలో చేస్తున్నాడు. మొత్తంగా అందరూ బాగా సెటిల్ అయిపోయి చక్కగా. నాకు ప్రాబ్లమ్స్ ఏంటి, నాకు ప్రాబ్లమ్స్ అంటే ఆశలు లేవు, ముందు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆశలు అంటే నాకు ఇది చేద్దాం అని ఇంకేమన్నా అనుకుంటున్నారా? చేయటం అంటే నా గొంతు పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ రికార్డ్ చేయాలంతే. ప్రతి పద్యం నాదైన స్టైల్లో రికార్డ్ చేయాలి. చేస్తున్నాను నేను ఇప్పుడు, చాలా చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు షూటింగ్ చేశారండి, ఇప్పుడు వేమన వేసినప్పుడు కానీ శ్రీనాథుడు వేసినప్పుడు కానీ షూటింగ్లు చేశారా? వీడియో షూటింగ్ రాయబారం సినిమా లాగా షూట్ చేసి అప్పుడు వేవి వినాయక్. ఓకే, నాకు వినాయక్ తండ్రి గారు కూడా నన్ను అన్నగారు తమ్ముడు గారు అనుకునేవాళ్ళం మేము. ఆయన ఎంతో అసలు వినాయక్ గారు ఊళ్ళో వినాయక ఉత్సవాలు అద్భుతం అనమాట. వారం రోజులు చేస్తారు, నవరాత్రులు చేస్తారు. అక్కడక్కడ ఏం ఆర్టిస్ట్ అంటూ ఉండడు. ఆ బంచ్లో నేను కొంచెం దగ్గర అవటం, తర్వాత వినాయక్ డైరెక్టర్ అయిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ విషయంలో నేను కొంచెం అడ్వైజ్ చేయటం, ఆ రకంగా నాకు కొంచెం నా మీద కొంచెం అభిమానం ఉన్నప్పుడు నేను సినిమాల్లో వీటిలో యాక్టర్ అని తెలిసిన తర్వాత అంటే లేదులే ఇలా రాయబారం చేద్దాం అనుకుంటున్నాను బాబు, దీన్ని కొంచెం హెల్ప్ చేయమంటే అతను నాకు రాయబారం తీయటం.
ఓకే, దాన్ని ఏం చేశారు? యూట్యూబ్లో పెట్టారా లేకపోతే ఎట్లా? అది ఆదిత్య వాళ్ళకి అమ్మేసాం, నాకు డబ్బులు ఇప్పించాడు, 10 లక్షలు ఇప్పించావు. అది ఆదిత్య వాళ్ళకి అమ్మేశారు మీరు? వివి వినాయక్ అప్పుడు ఈ యూట్యూబ్ అనే ఆలోచన లేదు, ఓకే, సిడీలు మాత్రమే. ఆయన ఏం చెప్పాడు, అప్పుడు వాళ్ళు ఇటువంటి తీసుకుంటారు అనేటువంటిది కూడా లేదు. వెంటనే తను ఫోన్ చేసి ముందు మా పెదనాన్నని పిలిచేవాడు నన్ను. మా పెదనాన్న గారికి 10 లక్షలు ఇచ్చేయండి, లాస్ వస్తే వేరే దాంట్లో చూస్తాను నేనని నా 10 లక్షలు ఇప్పించారు. అది ఇప్పుడు మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి దానికి, యూట్యూబ్లో మీరు చూడొచ్చు. ఆ తర్వాత నేను శ్రీనాథుడు తీశాను, అది మళ్ళీ వినాయకుని అడగటానికి మొహమాట పడి నేను డైరెక్ట్గా ఇస్తే వాడు 2 లక్షలు ఇచ్చాడు, దానికి మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. మరి మీరు ఓన్గా చేసుకోవచ్చు కదా ఇవన్నీ. అప్పుడు మనకి యూట్యూబ్ అనే ఆలోచన లేదు కదా, అప్పుడు అమ్మేసింది. అదే వేమన మాత్రం ఇప్పుడు మన దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చేయొచ్చు అయితే దీన్ని, వేమన సొంతంగా కూడా చేసుకోవచ్చు. వేమన నేను ఓన్గానే పెడుతున్నాను. అలా ప్రతి పద్యాన్ని చేసి కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు రికార్డ్ చేసిన దాదాపు 100-200 పద్యాలు ఉన్నాయి. అబ్బా, నేను రికార్డింగ్ ఓన్లీ హార్మోనితో చేయను, రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లూటు, వీణ ఇలాంటివన్నీ పెట్టి చేస్తాను. అది కొంచెం వచ్చే జనరేషన్కి ఒక నోట్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు సినిమా ట్రాక్ తీసి పాడుతున్నారు, ఆ టైమింగ్స్ అన్నీ ఉంటాయి. అలాగే ఈ పద్యానికి కూడా ఒక మ్యూజిక్ని ఇచ్చామనుకోండి, నేను నోట్స్ కూడా తయారు చేశాను పద్యాలకి, నోట్స్ కూడా సంగీతంలో. అమెరికాలో పిల్లలు అడుగుతారు, వాళ్ళు సంగీతం నేర్చుకున్న పిల్లలే నేను తీసుకుంటాను వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాట్ ఈస్ ద టేక్ ఆఫ్ నోట్ అని అడుగుతారు. శృతి మీద పెద్ద పట్టు ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ నోట్ అన్నప్పుడు ఆ గా మీద ఉందా, పా మీద ఉందా, సా మీద ఉందా, ఎత్తుగడ చెప్పాలి. ఓకే, దానికోసం నేను నేర్చుకున్నాను. నన్ను అంత గురువుని చేసింది కూచిపట్ల ఆనంద్ గారు, ఓకే, సిలికారాంధ్ర మనబడి. అలాగే రాజు చామర్తి గారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్తే నాకు ఎంతో ఆదరాభిమానాలతో సంవత్సరానికి 2 నెలలు అక్కడ గడిపొస్తే సంవత్సరం అంతా ఇక్కడ గడిపేటువంటి, ఇక్కడ మేడూరు, ఎక్కడ అమెరికా 22 సార్లు అమెరికా, 3 సార్లు సింగపూర్, 2 సార్లు దుబాయ్, కువైట్, ఇంకా ఏదో ఊళ్ళు వెళ్ళానండి. చాలా సార్లు ఈ పేర్లు కూడా గుర్తురావట్లేదు. ఇప్పుడు శ్రీనాథుడి ప్రదర్శన ఎన్ని అయిందండి మొత్తం? అది 110-112 అయినాయండి. మన రీసెంట్గా డిసెంబర్లో కూచిపట్ల ఆనంద్ గారు అక్కడ వేషం వేశాడు. ఆయన ఇక్కడ ఆయన నేను సన్మానం చేయాలి, నాకు ఇంత గౌరవం చేశాడు, ఇంతకాలం నుంచి నన్ను ఆదరించాడు, నన్ను గురువుని చేశాడు అని సన్మానానికి ఒప్పించి స్వర్ణ కంకణం వేయాలని ఒప్పించాం మొత్తానికి. ఒప్పిస్తే ఆయన అన్న మాట ఏంటంటే, నాకు ఇవన్నీ కాదు, రవీంద్ర భారతిలో నేను వేసిన వేషమే వేయాలి, ఆ అవకాశం చేయమన్నాడు. దానిదే ఉందండి, మీరు వేయండి అని ప్రౌఢదేవరాయలు వేషం వేయించి సన్మానం చేసి స్వర్ణ కంకణం వేయించి చేశాను. బాగుంది మీ నాటకరంగ జర్నీ, ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఇంకో భాగం చేయాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తిని గురించి లేకపోతే ఇంకొక అనుభవాలు, ఇన్ని అనుభవాలు ఎవరికైనా ఉంటాయో ఉండవో నాకు తెలియదు. పల్లెటూరు అనుభవాలు కావచ్చు, పట్టణ మీరు పెద్ద చదువుకోపోయినా, హై స్కూల్ స్థాయిలోనే మీరు చదువు ఆగిపోయినా కానీ మీరు వెళ్ళిపోయారంటే కళకున్న గొప్పతనం అది. అదేంటో తెలియదు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అనుకోండి, నోట్లో తెలుగు రాదు, ఆటోమేటిక్ వచ్చేది ఇంగ్లీష్. ఆటోమేటిక్ అక్కడ అమెరికాలో ల్యాండ్ అవ్వగానే మా పిల్లలందరూ మరి వాళ్ళ తెలుగు, అక్కడ పుట్టిన పిల్లలు ఇంగ్లీషే కదా వాళ్ళకి, వాళ్ళ మధ్యలో నేను తిరుగుతూ ఉంటాను కదా, వాడు స్లాంగ్ కూడా నాకు పట్టుబడింది. వాడు వాడు అంటాడు, అరే నాయన అది ఇదంబుజార్గడు దగ్గర గదాప్రహారం తప్పదు మృత్యు మీకు నమ్ముడి పద్య, వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఇదంబుజ అంటాడు. ఏం చెప్పాలి, ఇదం దిస్ ఈస్, భుజ ది షోల్డర్, గద ద వెపన్ ఇటు చెప్పి ఓ ఐసీ అన్నాడు, అక్కడికి తిప్పతాడు ఇకాడు. మీ వాయిస్ మీ ఫ్యామిలీలో ఎవరికి వచ్చింది? ఎవరికి వెళ్ళారు. అదే అంటే సినిమా కళాకారులకి అయితే వారసులు ఉంటున్నారు కానీ రంగస్థల కళాకారులకి వారసులు తక్కువ. రంగస్థల కళాకారులు వారసులే ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఏవి సుబ్బారావు గారు కుమారులు 3, గోపరాజు రమణ గారు అబ్బాయి కూడా ఉన్నాడు. ఈ సోషల్ నాటకాలు, పద్య నాటకాల్లో అయితే ఆచండ వెంకటరత్నం గారు అబ్బాయి బాలాజీ నాయుడు దుర్యోధనుడు, మద్దాల రామారావు గారు అబ్బాయి అతను కూడా కర్ణుడు అవేస్తున్నాడు. అలాగే మన డివి సుబ్బారావు గారు మనవడు కొడుకు హరిశ్చంద్రుడు వేసాడు, ఇప్పుడు మనవడు హరిశ్చంద్రుడు లీడింగ్ రోల్ చేస్తున్నాడు. ఆంధ్రాలో వెరీ ఫేమస్గా తాతగారు అంత ఇదిలో అతను చేస్తున్నాడు.
అలాగే ఏవి సుబ్బారావు గారు కుమారులు ముగ్గురు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినా వెంకటేశ్వరరావు పాపం అతనికి ఈ మధ్య ఒక పెరాలసిస్ ఎఫెక్ట్ అయ్యింది, అయినా క్యూర్ అవుతున్నాడు. కానీ జనం చూస్తున్నారండి, చేస్తున్నారు, వేషాలు అయ్యో వేస్తున్నారు. భలేవాళ్ళండి. అసలు మీకు మన ఉత్తరాంధ్ర వెళితే ఎంతమంది కళాకారులు ఉంటారు, రోజు నాటకం నడుస్తుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈ దేవాలయాలు, ఉత్సవాలు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎవరన్నా చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం నాటకాలు పెడుతున్నారు. హరిశ్చంద్ర, చింతామణికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ చింతామణి కూడా బ్యాన్ చేసింది వైఎస్ఆర్ అంటే గవర్నమెంట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు థియేటర్లు కూడా అంతరించిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి, ఇక రంగస్థలం కనుమరుగైపోద్ది అనుకునే పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి, ప్రొఫెషనల్ ఆర్టిస్టులు విపరీతంగా ఉన్నారు, వాళ్ళందరూ దాని మీదే బతుకుతారు. ఇప్పుడు ఆ చింతామణి నాటకం అద్భుతంగా కొన్ని దాదాపుగా ఎన్నో సమాజాలు ఆ నాటకం మీద జీవనం సాగిస్తున్నాయి. ఆ నాటకాన్ని బ్యాన్ చేసింది వైఎస్ఆర్ గవర్నమెంట్. ఓకే, అదే ఒక కులం వల్లనే లేకపోతే ఏంటి? కులం కాదు, పాడు కాదు. ఇప్పుడు అంతకుముందు లేనిది ఇప్పుడే వచ్చిందా? వాళ్ళు ఏవో ఉన్నాయి, ఏదో చెప్పాడు ఆయన, ఇంకోటి ఉంది ముందు. ఇప్పుడు ఏమండి, బ్యాన్ చేసే ముందు ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారా, వేయరా? ఇప్పుడు రామాంజనేయ యుద్ధం నాటకంలో నారదుడు ఒక మాట చెప్తాడు, యయాతిని రాముడు చంపడానికి ప్రతిజ్ఞ చేశాడు అంటాడు. ఇదేంటి, నువ్వు వెళ్ళి వాడు సరెండర్ అవుతానంటావేంటి? రామరాజ్యం అంటే ఇదేనా? నిందితుని ప్రత్యుత్తరమునకు అవకాశము లేకుండానే శిక్షా విధానమా? ఇదేనా రామరాజ్యము? ఈ ఘోరతర అన్యాయము నిరోధింపు యయాతి అంటాడు. ఒక జడదారి రామచంద్రుని గురువేగుగాక విచారింపకనే శిక్ష, ఇదేనా రామరాజ్యం అంటాడు. అలాగే ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఒక కమిటీని వేసి అదేంటో తేల్చండి అంటే వాళ్ళు 10 మందిని పిలిచి, ఒరే నాయనా చేయకండిరా, ఇలా చేశారంటే బ్యాన్ చేస్తాము. బ్యాన్ చేయడమే కాదు, మిమ్మల్ని లోపలేసి అరెస్ట్ చేసి కేసు పెడతాము అని అంటే బాగుంటుందా? లేకపోతే వేయాలి కదా, అసలు ఎక్కడ లోపాలు ఉంది అది చేసింది ఎవడో కానీ పేరు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది, అదే ముఖ్యమంత్రి గారికి వస్తుంది కదా, ఆలోచించాలి కదా ఆయన. అవును, అంత ముందే ఉంది, కానీ అది వాళ్ళు ఈ గవర్నమెంట్కి వచ్చింది. ఉందండి, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా తప్పేది, ఎవరైనా ఒక కులాన్ని కించపరచడం అనేది నేను ఒప్పని మాత్రం నేను చెప్పను. ఎవడో ఒకటి చేస్తున్నాడు, వాడిని పట్టుకుని తనండి, అక్కడ మీ కులానికి అవమానం కానీ జరుగుతుంది. ఒకటి చింతామణి విషయానికి వచ్చేసరికి కొంత బూతు కూడా ఎక్కువ ఉంటుంది కదా. ఎవరు అసలు లేదా? వాళ్ళు వచ్చే ఛానల్స్ అన్నీ ఏమున్నాయండి? అట్లాంటి ఓటీటీలో కూడా ఏదో ఉందిగా. ఓటీటీ కావచ్చు, ఏంటి దరిద్రం అంతా రాజ్యం చేస్తుంటే ఒక డ్రామా కళాకారుడి మీద పడతారేంటి? వాడికి వచ్చే రెమ్యూనరేషన్ ఎంత, వీడికి వచ్చే రెమ్యూనరేషన్ ఎంత, అక్కడికి వచ్చే జనం ఎంత, అక్కడ ప్రభావం ఎంత, ఇక్కడికి వచ్చే జనం వీడు చూసే ప్రభావం ఎంత. ఎక్కువ ప్రభావం టీవీను ఇది కదా, అక్కడంతా 400 మంది 300 మంది ఉంటారు. అందులో కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది ఇహిలిస్తారు, కొంతమంది సకిలిస్తారు. అది ఒక పెద్ద సమాజాన్ని నాశనం చేయదు కదా, ఇది కదా నాశనం చేసేది. ఎంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడతారండి వాళ్ళు సినిమాల్లోనే వాళ్ళు. మొత్తం ఇది ఒక 50 ఏళ్ళ జర్నీ అనుకోవచ్చండి రంగస్థలం. 40 అయితే డెఫినెట్గా ఉంది. 24, 82, 75 నుంచి అనుకోండి. అంటే ఒక 75 నుంచి అంటే వచ్చినట్టే కదా, 2024 ఇది 50కి వచ్చేసింది. 50 years ఇండస్ట్రీ. ఇండస్ట్రీకి వచ్చేసాం. మీ అనుభవాలు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో ఇంకా పంచుకోవాలి, మిగతావి కూడా. థ్యాంక్ యూ అండి మొత్తానికి. నమస్కారం అండి. ఏదైనా మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నేనేమన్నా అతిగాను, తప్పుగాను, ఎక్కువగాను ఏదైనా మాట్లాడి ఉంటే, ఒక చిన్నపిల్లాడు మాట్లాడాడు అనుకుని క్షమించేయండి. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే మన్నించమని కోరుకుంటూ నమస్కారం.